హ్యావ్ ఎ మెనీ రీజన్స్ టు, అంటే మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి, ఎవరికి రిక్వెస్టర్ కమ్యూనికేట్ చేయడానికి మెనీ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ ఏదన్నా రీజన్ వచ్చి, ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి మళ్ళీ ప్రిపేరర్ రిక్వెస్ట్ ఇస్తే మళ్ళీ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో ఆ రిక్వెస్ట్ని అతనికి బ్యాక్ వెళ్ళాలి అంటే రిటర్న్ చేస్తాడు. రిటర్న్ సినారియో యూజ్ చేసి రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేసి అందులో కామెంట్ ఇస్తాడు, దిస్ ఇస్ ద రీజన్ ఐఎమ్ రిటర్నింగ్, ప్లీజ్ అప్డేట్, సో అగైన్ యూ కెన్ సబ్మిట్ టు మీ అని కమ్యూనికేషన్లో రిటర్న్ చేస్తాడు. ఓకే, రిటర్నింగ్ అయిపోయింది. సో మాడిఫై రిక్వెషన్స్ అంటే ఏంటంటే బయ్యర్ మాడిఫై చేయడం రిక్వెషన్. అంటే ఒకవేళ ప్రిపేరర్ క్రియేట్ చేసిన తర్వాత అది సబ్మిట్ చేసిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ టు ది రిక్వెస్టర్, ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఆ మెటీరియల్ ఆయనకు మళ్ళీ బ్యాక్ రిటర్న్ చేయకుండా అతనే మాడిఫై చేయడం మీనింగ్. కొన్ని బిజినెస్ సినారియోలో ఏది ఫాలో అవుతుంది అంటే ప్రతి మాడిఫికేషన్, ప్రతి అప్డేట్కి, రిక్వెషన్ లెవెల్లో ప్రతి అప్డేట్కి ఎవరు చేయాలనుకుంటారు? ఓనర్ చేయాలనుకుంటాడు. అంటే ఓనర్కు రిటర్న్ చేస్తాడు, రిటర్న్ చేయించి అప్డేట్ చేయించుకుంటాడు. కానీ కొన్ని బిజినెస్ సినారియోలు ఏముంటాయంటే why you are returning every time to requester? If it is a small thing you can update from yourself as a buyer ki నువ్వే బయర్ యాజ్ ఎ బయర్ నువ్వే అప్డేట్ చేయాలి, రిక్వెషన్ అప్డేట్ చేసి ప్రాసెస్ చేయి అని కొన్ని బిజినెస్ చెప్తాయి. కొన్నేమో లేదు, ప్రతి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే అప్డేట్ చేసినో అది రిక్వెషన్ అది ఓనరే చేయాలి. ఓనర్ అంటారంటే రిక్వెస్టర్, ఎవరైతే క్రియేట్ చేశారో దాన్ని. సో మీరు అతనే చేయాలన్న సినారియోలో రిటర్న్ యూజ్ చేస్తాము, లేదు బయ్యర్ అప్డేట్ చేయొచ్చు దీన్ని అన్న సినారియోలో మాడిఫై చేస్తాం. బయ్యర్ ఏం చేస్తారంటే ఏదైనా రీజన్ వల్ల రిక్వెషన్లో మాడిఫై చేయాల్సి ఉంటే బిహాఫ్ ఆఫ్ రిక్వెస్టర్ ఆర్ బిహాఫ్ ఆఫ్ ప్రిపేర్ ఎవరైతే క్రియేట్ చేస్తారో రిక్వెషన్ ఆయన తరపు నుంచి బయ్యరే అప్డేట్ చేయడాన్ని మాడిఫై రిక్వెషన్స్ అంటారు. మాడిఫై రిక్వెషన్స్. ఓకే, మాడిఫై రిక్వెషన్స్. విల్ సీ ద మాడిఫై రిక్వెషన్ హౌ ఇట్ విల్ బి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ టూ? రిటర్న్ ఎప్పుడు యూజ్ చేస్తాడు, మాడిఫై ఎప్పుడు యూజ్ చేస్తాడు? ఓకే, ఎనీ క్వశ్చన్స్? టెల్ మీ ఎస్ ఆర్ నో. వాయిస్ వినిపిస్తుందా అసలు? నాది వినిపిస్తుంది. మరి ఎవరు ఒక్కరికి రెస్పాండ్ అవ్వట్లేదండి? ప్లీజ్ రెస్పాండ్ కాండి, నన్ను. లేకపోతే మీరు అట్లా కామ్గా అందరు ఉంటే నాకు భయం వేస్తుంది. అంటే నార్మల్గా అసలు అర్థం అవుతుందా? అసలు అర్థం కావట్లేదా? అసలు నేను అంటే ఎగ్జాంపుల్ కరెక్ట్ తీసుకున్నా లేదా వీళ్ళకి అర్థమయ్యేటట్టు అని నాకే. సో నేనేం చెప్తున్నానంటే ఆర్గనైజేషన్ బట్టి, కొన్ని ఆర్గనైజేషన్లో ప్రతిదీ ఓనరే చేయాలి. ప్రతి చిన్న అప్డేట్ అయినా సరే, రిక్వెషన్ పైన ఏదైనా అప్డేట్ చేయాలంటే అది ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళే చేయాలి. ఆ సినారియోలో బయ్యర్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే బయ్యర్ ఏదైనా మాడిఫై చేయించుకోవాలి రిక్వెషన్లో అంటే పిఓ ప్లే చేయాలి, అతను సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ రిక్వెషన్ తీసుకుని సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి అంటే సప్లయర్ అఫీషియల్ సప్లయర్ వెళ్ళే ముందు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రైస్ చేంజెస్ కానీ, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కానీ, క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ కానీ, డెలివరీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఆ చేంజెస్ చేయాలి చేయించుకోవాలి రిక్వెస్టర్తో అంటే రిటర్న్ చేస్తాడు. లేదా బిహాఫ్ ఆఫ్ రిటర్న్ అదే రిక్వెస్టర్ తరపు నుంచి చేయాలి అనుకుంటే అతనే మాడిఫై చేస్తాడు. అది అంతే మీనింగ్ డిఫరెన్స్. ఓకే, మనం నిన్న రిటర్న్ చేసి చేయించాము, ఇప్పుడు రిటర్న్ చేయకుండా అతనే బయర్ ఎట్లా మాడిఫై చేస్తారో చూద్దాం. రిక్వెషన్ క్రియేట్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ రిక్వెషన్. ఓకే, ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. నావిగేషన్ మాడిఫై చేయాలంటే లాగిన్ టు ది ప్రిపేరర్ అండ్ క్రియేట్ రిక్వెషన్ అండ్ అప్రూవ్. తర్వాత బయర్ లాగిన్కి వెళ్ళాలి, మాడిఫై చేయాలి. సో నావిగేషన్ అది స్టెప్స్ ఇక్కడ ఇచ్చాను, నావిగేషన్స్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, రిక్వెషన్ క్రియేట్ చేయాలంటే పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ, ఓపెన్ అయిన D2K ఫామ్, requisition, test, material type goods, okay, VA 1000, capital
VA 1000 ఐటమ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. VA 1000 నీకేం కావాలి? ఒక 100 క్వాంటిటీ కావాలి, 100 రూపీస్ కావాలి, ఆర్ 100 రూపీస్. ఓకే, సో నీడ్ బై డేట్ కావాలి. నీడ్ బై డేట్ కెన్ బి ఈరోజు కావాలి. ఓకే, VA టాటా అత్తాపూర్. ఓకే, క్వాంటిటీ ఇలాంటి క్వాంటిటీ కొంచెం తక్కువ ఇద్దాం, 50 ఇస్తున్నాను క్వాంటిటీ. ఓకే, అండ్ క్వాంటిటీ 100 ప్రైస్ ఇద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ VA టాటా లొకేషన్ అంటే అత్తాపూర్ లొకేషన్ కాబట్టి అత్తాపూర్ లొకేషన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏదో మ్యాండేటరీ ఫీల్ ఒకటి ఉన్నట్టుంది, అది ఫిల్ చేద్దాం. ఇది ఏదో ఇవ్వండి టెస్ట్. నోట్ టు రిసీవర్ అంటే ఈ ఐటమ్ సప్లయర్ ప్లేస్ అయిన తర్వాత, సప్లయర్ షిప్ చేసిన తర్వాత, సప్లయర్ మనకు మెటీరియల్ డెలివరీ చేస్తే రిసీవర్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, దీన్ని ఎంత కేర్తో చేసుకోవాలి. ఇది కేర్ అంటే కొన్ని ఐటమ్స్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటుంటుంది. ఇది డెలిగేటెడ్ ఐటమ్, యూ నీడ్ టు బీ కేర్ఫుల్ వైల్ రిసీవింగ్, ఆర్ యూ నీడ్ టు టేక్ కేర్. అంటే ఈ మెజర్స్ చూడు, రిసీవ్ చేసుకునేటప్పుడు సప్లయర్ షిప్ చేసేటప్పుడు ఇది ఎట్లా ఉంది చూడు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నా అనుకోండి, ఎంత అంటే కూల్గా ఉందా ఐటమ్, హాట్గా ఉందా ఐటమ్ డెలివరీ చేసేటప్పుడు అది చూసుకోండి. లేకపోతే అది వేరే ఇన్స్పెక్షన్ రిలేటెడ్ అయితే ఇంకా స్పెసిఫికేషన్ అంటే నోట్ ఏం సజెస్ట్ చేస్తున్నావు, రిసీవర్ చేసుకుంటే ఏం సజెస్ట్ చేస్తున్నావు అని మీనింగ్ ఇక్కడ. అదేదో అది మ్యాండేటరీ పెట్టారా, నో ప్రాబ్లం. ఓకే, సేవ్ కొట్టేస్తున్నాను. సేవ్ 11 4011. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ రిక్వెషన్ అప్రూవ్ అయి ఉంటుంది, ఎందుకంటే 5000 కాబట్టి అతనే అప్రూవ్ అయి ఉంటుంది. 4011. ఓకే, సారీ ఆపరేటింగ్ యూనిట్ తీసేసాను. అదే ఆపరేటింగ్ యూనిట్ పోయింది. టాటా హైదరాబాద్, రైట్, హైదరాబాద్ 4011. ఓకే, 4011 అప్రూవ్డ్ అయింది ఆల్రెడీ. ఓకే, ఓకే, మనం ఇది క్లోజ్ చేసి బయర్ యాక్సెస్కి వెళ్దాం. బయర్ ఈసారి డిఫాల్ట్ బయర్ ఇవ్వలేదు చూడండి. నిన్న డిఫాల్ట్ బయర్ ఇచ్చాను, అక్కడ బయర్ ఇచ్చి అతను లాగిలోకి వెళ్ళాను. ఈరోజు డిఫాల్ట్ బయర్ ఇవ్వలేదు. ఓకే, డిఫాల్ట్ బయర్ ఇవ్వలేదు. మోహన్ అని నేను ఎక్కడ మెన్షన్ చేయను రిక్వెషన్ పైన, ఇన్ని ఇచ్చాను. ఇతనికి వెళ్ళాలి అని ఇచ్చాను, పర్టికులర్ ఈ పర్సన్కి వెళ్ళాలని ఇచ్చాను. ఓకే, ఓకే, మోహన్ purchasing responsibility, open NODT form. Okay, open NODT form. As a buyer ఈ రిక్వెషన్ ప్రాసెస్ చేయడానికి 2 ఫామ్స్ ఉంటాయి మనకు. 2 ఫామ్స్ యాజ్ అ బయ్యర్ రిక్వెషన్ ప్రాసెస్ చేయడానికి 2 ఫామ్స్, 2 నావిగేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ బయ్యర్ వర్క్ సెంటర్ రిక్వెషన్స్. ఓకే, బయ్యర్ వర్క్ సెంటర్ రిక్వెషన్లకి వెళ్ళి చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి ఓకే, ఇక్కడికి వెళ్ళి ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, నిన్న చూసాం ఇక్కడ నుంచి ఎట్లా చేయొచ్చు అనేది. దెర్ ఈజ్ అనదర్ వే. ఇదేం బయ్యర్ వర్క్ సెంటర్ అంటారు దీన్ని, బట్ దెర్ ఈజ్ అనదర్ వే టు ప్రాసెస్ ది రిక్వెషన్. సో వాట్ ఈస్ దట్ వే? ఓకే, auto create. There will be one functionality is there, auto create. Okay, సో ఏం చేద్దామంటే నిన్న రిటర్న్ ఇక్కడ నుంచి చేసాం కదా, మాడిఫై ఇక్కడ నుంచి చేద్దాం. బయర్ వర్క్ సెంటర్ ఆటో క్రియేట్ పెట్టేస్తాను ఇక్కడ, అంటే మీకు రెండు తెలవాలని. ఓకే, ఆటో క్రియేట్ కొట్టిన తర్వాత ఫైండ్ యువర్ రిక్వెషన్, ఫైండ్ రిక్వెషన్. ఓకే, ఫైండ్ రిక్వెషన్ అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, బయ్యర్ ఎవరైతే ఓపెన్ చేస్తారో ఈ ఫామ్ వాళ్ళ పేరు ఉంటుంది. ఎవరి లాగిన్ నుంచి ఓపెన్ అయ్యామో, ఎవరైతే ఫామ్ ఓపెన్ చేస్తారో, ఏ లాగిన్ నుంచి ఓపెన్ అవుతామో వాళ్ళ పేరు ఉంటుంది డిఫాల్ట్గా యాజ్ బయ్యర్గా. మోహన్ అయితే మోహన్ బయ్యర్గా ఉంటుంది. లేకపోతే ఇంకా రవి అంటే రవి బయ్యర్ లేదు కాబట్టి బయ్యర్ డెఫినేషన్ ఎవరైతే ఉండి వాళ్ళు ఫామ్ ఓపెన్ చేస్తే వాళ్ళ నేమ్ యాజ్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 minute
నేను ఇక్కడ లాగిన్ చేయగానే మోహన్ అని ఎలా వస్తుందో లాగిన్ విఏ మోహన్ అని ఎలాగ వస్తుందో ద సేమ్ వే ఒకసారి మనం అది బయ్యర్, ఒకవేళ మనం బయ్యర్ అయితే ఆటో క్రియేట్ ఫామ్ ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తుంది బయ్యర్ అని వస్తుంది. ఓకే, ట్రై టు ఫైండ్ ఇయర్ క్లిక్ చేయండి. నో రిక్వెషన్ మెట్ యువర్ సర్చ్ క్రైటీరియా అంటే మోహన్కి ఏం రిక్వెషన్స్ లేవు అని చెప్తుంది. ఒకవేళ మోహన్ డిఫాల్ట్ బయర్గా మోహన్ ఇచ్చుంటే ఆల్రెడీ ఫైండ్ అని కొట్టింటే ఈ 411 అనే రిక్వెషన్ ఇక్కడ ఓపెన్ అవుతుండే. కానీ డిఫాల్ట్ బయర్ ఎవరి పేరు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మోహన్ అని మనం పెట్టలేము. ఇది తీసేయండి, నల్లు ఇది తీసేయండి. ఇప్పుడు సెర్చ్ చేయండి. యూ హ్యావ్ మెనీ అంటే ఇంతకుముందు క్రియేట్ చేసిన ఇటు ఉన్నాయి. మనం టెస్టింగ్ గురించి చేసాను చూడండి, టెస్టింగ్ గురించి చేసినవి అన్నీ ఉన్నాయి. అవన్నీ అప్రూవ్ అయి ఉన్నాయి కాబట్టి వచ్చేసినాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఐ విల్ సెర్చ్ ఫర్ దిస్ ఓన్లీ. ఓకే, బట్ నేను బయర్ నేమ్ ఇవ్వట్లేదు. బయర్ నేమ్ ఇవ్వకపోవడం వల్ల దీంట్లో బయర్ నేమ్ లేదు. అందుకనే ఏ బయర్ అయినా అంటే బయర్ నేమ్ లేదు కాబట్టి ఇక్కడ బయర్ నేమ్ తీసేస్తాను. సెర్చ్ క్రైటీరియా ఇప్పుడు కరెక్ట్ వర్క్ అవుతుంది. బయర్ నేమ్ లేదు, ఇక్కడ బయర్ నేమ్ లేదు. ఓకే, ఫైండ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, టూల్స్లోకి వెళ్ళండి. హౌ మెనీ ఆప్షన్స్ హీ హ్యాస్? రిటర్న్ ఆప్షన్ ఉంది, మాడిఫై ఆప్షన్ ఉంది, రీఅసైన్ ఆప్షన్ ఉంది. రిటర్న్ ఆప్షన్ ట్రై చేసాం నిన్న, బయర్ వర్క్ సెంటర్ నుంచి చేసాము. ఇక్కడ నుంచి గిట్ట చేయొచ్చు. అంటే నేను 2000 చెప్పాను. మన రిక్వెషన్ ప్రాసెస్ చేయడానికి 2 ways. వన్ ఈజ్ బయర్ వర్క్ సెంటర్, వన్ ఈజ్ ఆటో క్రియేట్. ఓకే, వన్ ఈజ్ బయర్ వర్క్ సెంటర్, వన్ ఈజ్ ఆటో క్రియేట్. బయర్ వర్క్ సెంటర్ యూజ్ చేసిన ఇవే ఉంటాయి. ఓకే, నిన్న బయర్ వర్క్ సెంటర్ యూజ్ చేసి రిటర్న్ చేసాము. ఈరోజు ఆటో క్రియేట్ ఫామ్ యూజ్ చేసి మాడిఫై చేద్దాం. ఓకే, మాడిఫై క్లిక్ ఆన్ హియర్. అంటే మీకు ఏదో క్వాంటిటీ అనేది ప్రైస్ అనేది 1000 కాదు, 100కి రావట్లేదు, 150కి వస్తుంది అనుకోండి. సపోజ్ ఇదే రిక్వైర్మెంట్, సేమ్ రిక్వైర్మెంట్ రిక్వెస్టర్కి పంపొద్దు, అవసరం లేదు. మనమే మాడిఫై చేసుకుని పంపించవచ్చు. క్యాపబిలిటీ ఇస్ బిజినెస్ డిసిషన్. అది నువ్వు చేయాలా రిక్వెస్టర్ చేయాలని బిజినెస్ డిసిషన్. బిజినెస్ వాళ్ళు చెప్పేస్తారు. ఎవరి చిన్న యాక్టివిటీ గురించి నువ్వు బ్యాక్ చేసి ఆయనకు చెప్పి తర్వాత మళ్ళీ ఆయన ఒక 10 మంది అప్రూవల్ను కోఆర్డినేట్ చేసుకుని దాన్ని అప్రూవ్ చేయించి మళ్ళీ బ్యాక్ టు నీకు వచ్చి నువ్వు తర్వాత మళ్ళీ పర్చేసింగ్ చేసి లెంతీ ప్రాసెస్. ఆ లెంతీ ప్రాసెస్ ఉండాలి. అంటే అడ్వాంటేజ్ ఉండి డిస్అడ్వాంటేజ్. అంటే ఆటో రిటర్న్ పంపడానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదీ వాళ్ళ బడ్జెట్ లిమిట్లో ఉంటుంది. ఆ బడ్జెట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ప్రతిదీ ఏం చేస్తున్నారో అనేది వాళ్ళ ప్రొక్యూర్ చేసే వాళ్ళకి, ఎగ్జాక్ట్ ప్రొక్యూర్ చేసే వాళ్ళకి, అంటే ఎగ్జాక్ట్లీ ప్రొక్యూర్ ఎవరు చేస్తున్నారు? రిక్వెస్టర్ చేస్తున్నాడు. ఆ రిక్వెస్టర్ వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తున్నావు అనేది. డిస్అడ్వాంటేజ్ ఏంటంటారంటే అగైన్ టైం టేకింగ్ ప్రాసెస్. ఒకవేళ ఇదే ఐటమ్ ప్రైస్ ఒక 1000 అయింది అనుకోండి. ఓకే, ఒక 1000 అయింది అనుకోండి. 1000 into 50 అంటే 50,000. అది ఎక్కడ వెళ్తుంది? నార్మల్గా అప్రూవల్స్ ఫాలో అవుతుంది. ఆయన కాకుండా రవి కాకుండా తర్వాత ఇంకా కృష్ణ మీద ఇంకెవరైనా ఉంటాయి. రియల్గా మనం 3 పెట్టాము కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ రియల్ టైంలో ఒక్కొక్క రిక్వెషన్కి మేబీ 10 మంది అప్రూవల్స్ ఉంటారు అనుకోండి. ఆ 10 మంది అప్రూవల్స్కి వెళ్తుంది. 10 మంది అప్రూవల్స్ ఆన్ ద స్పాట్ తీసుకోవాలని లేదు. వాళ్ళకి బోలెడ్ వర్క్స్ ఉంటాయి, డే టు డే యాక్టివిటీస్ చాలా ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క రోజు తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు తీసుకుంటే 10 days పడుతుంది. సో అలా టైం డిలే ఉంటుంది దాంట్లో. సో ఓకే, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్, వన్ డిసడ్వాంటేజ్. ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ అంటారంటే టైం అనేది కన్జ్యూమ్ ఉండదు. డైరెక్ట్ ఈయన అప్డేట్ చేసి ఈయన ప్రాసెస్ చేయొచ్చు, ఇమీడియట్గా ప్రాసెస్ చేయొచ్చు. కానీ ఒక డిసడ్వాంటేజ్ అంటారంటే ఆటోమేటిక్గా అంటే నోటిఫికేషన్ ఉంటుంది ఎవరికి? రిక్వెస్టర్కి చేంజ్ చేసినామని. కానీ ఆటోమేటిక్ ఆన్ ద టాన్ నోటిఫికేషన్ పంపించలేము అతనికి. ఎవరికి? రిక్వెస్టర్కి. మీ రిక్వెషన్ పైన ఈ ప్రైస్ చేంజ్ చేసామని. కానీ అతను చూసుకోవచ్చు ప్రైస్ ఎంత చేంజ్ చేసిర్రు, ఏం చేసిర్రు అనేది. వాళ్ళ ఈ రిక్వెషన్ అప్డేట్ చేయగానే ఈ రిక్వెషన్ సమ్మర్లో ఓపెన్ చేసి ఆయన లాగిన్లో ఇవన్నీ కనిపిస్తాయి. న్యూ థింగ్స్ ఏమేమి మాడిఫై చేశాడు అనేది, ఎవరు మాడిఫై చేశారు, ఎందుకు మాడిఫై చేశారని. బట్ రియల్ టైం అంటే ఆన్ ద స్పాట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. అదొకటి డిసడ్వాంటేజ్. ఓకే, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈరోజు ఈయన నుంచి మాడిఫై చేస్తున్నాను. ఎవరు? యాజ్ ఎ బయ్యర్ ఈజ్ డూయింగ్ అ మాడిఫికేషన్. ఏం చేస్తున్నాడు? ప్రైస్ 100 అని ఇచ్చాడు రిక్వెస్టర్, బట్ మార్కెట్లో 150 ఉంది. 150 మాడిఫై చేయాలి. ఇట్లా చేయాలి. ఓకే, ఈ మాడిఫికేషన్ అనేది ఒరిజినల్ ఏదైతే రిక్వెస్టర్ క్రియేట్ చేశారో ఆ రిక్వెస్టర్ చేసిన లైన్కు రాదండి. మాడిఫికేషన్
ఎగ్జాక్ట్ సేమ్ రిక్వెస్టర్ క్రియేట్ చేసిన లైన్కి రాదు. కానీ మాడిఫై అని కొట్టేటప్పుడు దాన్నే ఒక లైన్ డూప్లికేట్ చేస్తుంది, దీన్ని డూప్లికేట్ చేస్తుంది. ఇప్పుడు చూసారా ఇక్కడ నేనేం చేయలేదు, సింపుల్గా ఇక్కడ కర్సర్ని పెట్టి క్లిక్ చేశాను, అదేం చేసిందంటే సేమ్ డేటాను డూప్లికేట్ చేసింది. ఇది ఒరిజినల్ లైన్, ఇది డూప్లికేట్ లైన్. ఈ డూప్లికేట్ లైన్లే ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఒరిజినల్ లైన్ స్టక్ అయిపోతుంది ఇప్పటి నుంచి ఇక. ఓకే ఓకే ఇప్పుడు నువ్వేమంటున్నావు, ప్రైస్ 150 అంటున్నాను, 150. ఓకే 150 మాడిఫై చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత ఇది డీటెయిల్స్ చూడండి. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ డీటెయిల్స్ చూస్తే ఐటము, క్వాంటిటీ, ప్రైస్ ఎంత ఉంది కదా, 100 ఉంది ప్రైస్. ఇది ఒరిజినల్ లైన్, నార్మల్గా ఒరిజినల్ లైన్ 1 నెంబర్ అనేది ఒరిజినల్ లైన్, లైన్ 1 ఈజ్ ఒరిజినల్. మళ్ళీ ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే కొట్టండి. లైన్ నెంబర్ 2, వాట్ ఈస్ ది ప్రైస్, 150. అంటే ఇప్పుడు మనం దీన్ని ప్రాసెస్ చేయాలి. ఇక ఫస్ట్ ఒరిజినల్ లైన్ ఇక ఉండదు మనకు, ఒరిజినల్ లైన్ విల్ బి కీపింగ్ హిస్టరీ ఫర్, బట్ ప్రాసెస్ అనేది దీంతో అయిపోతుంది. ఓకే దీంతో అయిపోతుంది. లైక్ వైజ్ సి ఇఫ్ యూ సీ ద ప్రైస్, ఈ చేంజ్డ్ ద రిక్వెషన్ ప్రైస్. ఓకే క్లిక్ ఆన్ సేవ్. ఓకే ప్రైస్ అయిపోయింది. వి డన్ దిస్, అప్డేట్ అయిపోయింది, అప్డేట్ చేయగలిగాడు బయర్. ఓకే వి డన్ దిస్ వన్. ఓకే డన్. ఎక్స్క్యూజ్ మీ వన్ డౌట్. టెల్ మీ ప్లీజ్. సార్ అది ఒకవేళ మాడిఫై చేసినప్పుడు ప్రైస్ అనేది ఇప్పుడు ఇది ఏంది ఒక 10,000 బిలో అప్ టు 10,000 అప్రూవ్ చేసే వాళ్ళు అంటే రవి అకౌంట్ నుంచి చేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ అప్రూవ్ అయ్యి వచ్చేసింది. అవును. ఒకవేళ ఇక్కడ మాడిఫై బయ్యర్ ఇప్పుడు మోహన్ అన్నట్లయినా ప్రైస్ అప్డేట్ చేసేటప్పుడు ఆ ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు 50,000 కి అట్లా క్రాస్ అవుతుంది. అప్పుడు మళ్ళా అప్రూవ్ నెక్స్ట్ రామ్ కి వెళ్ళాలి యాజ్ పర్ ది సెటప్. బట్ ఇది అప్రూవల్ ట్రిగ్గర్ చేయదు ఈ టైంలో. బయ్యర్ ఒకవేళ మాడిఫై చేస్తే అప్రూవల్ ట్రిగ్గర్ చేయదు. ఓకే దట్ ఈస్ ది డిజైన్. ఓకే లెట్ మీ క్విక్లీ సీ ఫ్రమ్ ఎవరు రిక్వెస్టర్ నుంచి చూద్దాం. రిక్వెస్టర్ ఎవరు, వేద కదా. రిక్వెస్టర్ నుంచి చూద్దాం. రిక్వెస్టర్ ఎవరు, వేద కదా. వేద ఒక డౌట్ ఉందండి. చెప్పండి. ఇప్పుడు రిక్విజిషన్ చేసినప్పుడు ఇచ్చిన ప్రైస్ అంటే బయ్యర్ తీసుకునే ప్రైస్ ఎక్కువ ఉంది, అంటే మార్కెట్ లో ప్రైస్ బట్టి తీసుకుంటున్నారు కదా. అంత అమౌంట్ చేంజ్ చేస్తున్నప్పుడు అంటే వేరియేషన్ డిఫరెన్స్ చాలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం కదా ఆర్గనైజేషన్ లో? టోలరెన్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు నేను సింపుల్ గా 150 అని బయ్యర్ ఎవరికైనా ఉంటాయండి. మనం నేను సింపుల్ గా 150 అని చేంజ్ చేసి బయ్యర్ ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? హైయర్ రెస్పాన్సిబిలిటీకి ఏమి ఉండదు. బయ్యర్ కి ఎంతైనా సరే చేంజ్ చేసుకునే పవర్ ఉంటుందా? ఉండదు. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి ఒకసారి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వాయిస్ నాకే వస్తుంది ఇక్కడ. మ్యూట్ లోకి వెళ్ళండి ఒకసారి. ఓకే సో నేను ఏమంటున్నానంటే హైయర్ అథారిటీ లిమిట్స్ ఏమి ఉండవు, బట్ హైయర్ అథారిటీ డిసిషన్ తీసుకుని టోలరెన్స్ సెట్ చేసుకోవచ్చు. రిక్వెషన్ ఇచ్చిన ప్రైస్కి, రిక్వెస్టర్ ఇచ్చిన ప్రైస్కి నువ్వు ఎంత అప్డేట్ చేయగలుగుతావు, 10%, 20%, 50% అనేది పర్చేసింగ్ ఆప్షన్లో ప్రైస్ టోలరెన్స్ ఒక ఆప్షన్ ఉంది. ఓకే ప్రైస్ టోలరెన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది, అది సెట్ చేసుకోవచ్చు. ఓకే అది సెట్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ దట్ వన్ ఆల్సో. ఓకే నేనేమంటున్నాను, శిరీష కదా. ఓకే 4011 ఏమైంది ఇక్కడ? మోస్ట్లీ అనేది ఇప్పుడు అన్ని కమ్యూనికేషన్ బ్యాక్ టు ఇది రేర్గా, అంటే ఇంకొక పాయింట్, ఇది కొంచెం రేర్గా జరుగుతుంది బయ్యర్ అప్డేట్ అనేది. ఓకే బయ్యర్ అప్డేట్ అనేది కొంచెం రేర్గా జరుగుతుంది. ఓకే ఎందుకంటే మోస్ట్లీ అన్నీ రిక్వెస్టర్తోనే అప్డేట్ చేస్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఒక ఐటమ్ అర్జెంట్ కొనాలి, అది మళ్ళీ బ్యాక్ పంపించి అప్రూవల్కి వెళ్ళి వచ్చేటల్లకల్లా అది ఎట్లా అయిపోతుంది అంటారంటే దట్ విల్ టేక్ టైమ్ అండ్ మనకున్న డిమాండ్ గిట్ట మనకున్న కస్టమర్ గిట్ట వెళ్ళిపోతాడు. సో మనకు డిమాండ్ ఉంది, ఆ డిమాండ్
పర్టికులర్ డేట్ రోజు ఫుల్ఫిల్ చేయాలి, అది నియర్ బై డేట్ రేపే చేయాలి లేకపోతే ఎల్లుండే చేయాలి అట్లా ఇస్తారు. కానీ వీ హ్యావ్ ఎనఫ్ టైం, అంటే టైం ఉంది అంటే ప్రతిదానికి కమ్యూనికేషన్ ఆబ్వియస్లీ యాజ్ పర్ ది బిజినెస్, అంటే యాజ్ పర్ ది ఒరాకిల్ సజెషన్, యాజ్ పర్ ది ఒరాకిల్ అడ్వైస్, ఎనీవన్ నీడ్ టు ఫర్ ఎనీ అప్డేట్ ఇట్ షుడ్ గో బ్యాక్ టు ది రిక్వెస్టర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకొని మళ్ళీ అందరు కన్సర్న్ తీసుకొని అప్రూవల్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి కన్సర్న్ తీసుకొని అంతా ఓకే అయితే మళ్ళీ నా దగ్గరికి రా అని మీనింగ్. బట్ కొన్నిసార్లు ఏముంటుందంటే ఎలిమినేషన్, అంటే కొన్నిసార్లు ఏమంటారు బిజినెస్ డిసిషన్ కొన్ని చేయాల్సి ఉంటుంది. నార్మల్గా వాళ్ళ డిసిషన్ అవసరం లేకుండా చేయగలిగేవి కొన్ని ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ ఆన్ పేపర్ ఆర్ మీటింగ్ దే విల్ టేక్ ద డిసిషన్ ఆన్ నాట్ అప్లికేషన్. ఓకే లెట్ మీ చెక్. ఓకే 150 చేశానా ఇక్కడ? 150కి ఎంత వచ్చింది టోటల్ కాస్ట్? 750. 750 అండర్ విచ్ లిమిట్? రవీస్ లిమిట్. ఓకే రవీస్ లిమిట్ 7000 రమేష్ లిమిట్. ఓకే ఓహ్ ఆఫ్టర్ 1050 రైట్. ఓకే ఇది ఒకవేళ 17,000 అయినా ఇట్లనే అప్రూవ్ అవుతుంది. ఓకే 17,000 అయినా ఇట్లనే అప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీరు చేసి చూడండి కావాల్సి అప్రూవల్కి ఏమైనా ట్రిగ్గర్ అవుతుందా లేదా. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఇట్ విల్ నాట్ ట్రిగ్గర్ ఎనీథింగ్ ఫ్రమ్ బయ్యర్ సైడ్. బయ్యర్ ఏమన్నా అప్డేట్ చేసింది అనుకోండి, అది ఇట్ విల్ నాట్ గో టు ది ఎనీ అప్రూవల్స్కి వెళ్ళదు అది. ఓకే ద సేమ్ వే యూ కెన్ సీ దట్ రిక్వెస్టర్ చూడగలుగుతాడు ఏం అప్డేట్ చేశాడు, ఎవరు అప్డేట్ చేశారని, కానీ నోటిఫికేషన్ ఆన్ టైం నోటిఫికేషన్ ఉండదు ఇతనికి, అది ప్రాబ్లం. ఓకే మోహన్ అప్డేట్ చేశాడు, ఈ రోజు చేశాడు అని ఉంది, కానీ అది రిక్వెషన్ ఫామ్లోకి వచ్చి ఈ రిక్వెషన్ ఓపెన్ చేసిన దగ్గర అది తెలియదు ఆయన ఏం చేశాడు అనేది. ఓకే దట్ విల్ బి, అంటే ఇది నార్మల్గా 90% కేసెస్ చదివితే 5% ఇది ఎక్సెప్షనల్ కేసెస్లో చేస్తాడు అనమాట మోహన్ ఇట్లా. ఓకే ప్రిపేర్ దట్ కెన్ బి ఎనీథింగ్, ఎనీ రీజన్. బయ్యర్ రిక్వెస్టర్ అందుబాటులో లేకపోతే రిక్వెస్టర్ చెప్పి ఉండొచ్చు దీంట్లో చాలా 10 మంది అప్రూవల్ ఉన్నారు, వాళ్ళు తీసుకోవడానికి ఒక 10 days పడుతుంది, బట్ నాకు 2 days కావాలి, సో అఫీషియల్ కావాల్సి వాళ్ళతో నేను మాట్లాడిస్తాను, నేను అప్రూవల్ తీసుకుంటాను, ఎక్సెప్షనల్ కేసులో. ఓకే ఓకే ఇంకొక క్వశ్చన్ ఏం రేజ్ అయిందంటే హౌ వీ కెన్, అంటే ప్రైస్ అనేది 100 ఉంది, 150కి ఎట్లా రేజ్ చేయగలిగినాం? 150కి రేజ్ చేయకుండా ఏమన్నా రిస్ట్రిక్ట్ చేయొచ్చా, లేకపోతే ఏదన్నా ఎక్కడైనా సెట్ చేయొచ్చా? ట్రై టు ఓపెన్, ఇది నోట్ చేయకండి బట్ యువర్ నాలెడ్జ్ చేస్తున్నాను. ట్రై టు ఓపెన్ పర్చేసింగ్ ఆప్షన్స్. ఓకే పర్చేసింగ్ ఆప్షన్స్ అంటే సెటప్ ఆర్గనైజేషన్ పర్చేసింగ్ ఆప్షన్స్. there will be one tolerance, price tolerance. Where it is price tolerance? Can you see anywhere? Price tolerance. Okay, this is a price tolerance. ఇప్పుడు 50% ఇచ్చినా అనుకో, 100లో 50% ఎంత? 50 కదా, 150 రేజ్ చేయొచ్చు, 150 అప్డేట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక 10% ఇచ్చినావు అనుకో, నువ్వు ఎంత యాడ్ చేసినా 110 చేయొచ్చు, 110 కన్నా యాక్సెస్ ఇవ్వదు. అది ఏం చెప్తుంది అంటారంటే యాజ్ పర్ యువర్ బిజినెస్ రిక్వెస్టర్ ఒక ప్రైజ్ ఇస్తే ఆ ప్రైజ్కి మీరు 10% మాత్రమే యాడ్ చేయగలుగుతారు, 10% కన్నా ఎక్కువ యాడ్ చేయలేరు అని చెప్తుంది. 10% అంటే ఎంత? 100లో 10% 110 కదా. సో బయ్యర్ బయ్యర్ ఏం చేశాడు? 150 యాడ్ చేశాడు, కానీ ఇట్లా సెట్ చేసినాం అనుకో, ఇక్కడ నల్లు ఉండే కాబట్టి యాడ్ చేశాడు, అంటే రిస్ట్రిక్షన్ ఏం లేకుండే. ఇక్కడ 10% ఇచ్చినాం అనుకోండి, ఓన్లీ 110 వరకే యాడ్ చేయగలుగుతాడు. 110 కన్నా ఎక్కువ చేయాలంటే మళ్ళీ బ్యాక్ టు ది రిక్వెస్టర్ ప్రిపేరర్కే రావాలి. దట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ వీ హ్యావ్ ఇన్ అప్లికేషన్లో మనం సెట్ చేయొచ్చు. బయ్యరు ఒకవేళ రిక్వెషన్ పైన ఒక ప్రైస్ అప్డేట్ చేస్తుంటే ఎంతవరకు చేయొచ్చు, 10% చేయొచ్చా, లేకపోతే 20% చేయాలా, 30% చేయొచ్చు అని రిస్ట్రిక్షన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇదేమో పర్సంటేజ్ వైజ్గా, ఇదేమో అమౌంట్ వైజ్గా, ఇదేమో సమ్ అమౌంట్. ఇది ఓకే 5,000 చేయగలుగుతాడు టోటల్ అమౌంట్లో, ఆర్ 2,000 చేయగలుగుతాడు, ఆర్ 500 చేయగలుగుతాడు. ఇదేమో అమౌంట్లో, ఇదేమో పర్సంటేజ్. ఓకే కంట్రోల్ వీ కెన్ సెట్. నల్లు ఉంది కాబట్టి అది ఎనీథింగ్ అప్డేట్ చేసింది, బట్ కంట్రోల్ వీ కెన్ సెట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టెస్ట్ దిస్ వన్. ఇక్కడ ఇచ్చేసి అక్కడ ట్రై చేయండి, ఇక్కడ ఒక సమ్ వాల్యూ ఇచ్చేసి రిక్వెషన్ క్రియేట్ చేసి బయ్యర్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఇచ్చి చూడండి ఎట్లా ఉంటుందో చూడండి. ఓకే ఓకే ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో క్లోజ్. ఓకే ఓకే సో వేదాలో ఉన్నాం కదా, మనది సినారీ అయిపోయింది ఇప్పుడు. ఓకే ఇది అయిపోయింది, మాడిఫై చేయగలిగాం.
ఓకే, మాడిఫై చేయగలిగాం. సో రీఅసైన్ సో రీఅసైన్కి ముందు మనకు ఇప్పటివరకు ఒకటే ఒక బయ్యర్ ఉన్నారు, మోహన్ మాత్రమే బయ్యర్గా ట్యాగ్ ఇచ్చాను. రీఅసైన్ చేయాలంటే ఇంకో బయ్యర్ కావాలి, అంటే ఒక బయ్యర్ కాకుండా ఇంకో బయ్యర్ అని చెప్పనీకే. రీఅసైన్ చేయాలంటే ఒక బయ్యర్ కావాలి. నేను ఏం చేస్తాను, ఒక స్టెప్ యాడ్ చేసుకుంటాను. మేక్ యాడ్ అనదర్ బయ్యర్, ఎంప్లాయీ యాజ్ ఏ బయ్యర్, ఎంప్లాయీ యాజ్ ఏ బయ్యర్. ఓకే, ఒక అడిషనల్ స్టెప్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే సినారియో చూపించాలంటే ఇంకో బయ్యర్ కావాలి, ఇద్దరు ఉండాలి, ఒక్కరే ఉన్నారు ఇంతవరకు. ఓకే, 1. సో దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4. ఓకే ఓకే, దీనికి నావిగేషన్ బయ్యర్ని యాడ్ చేయాలంటే నావిగేషన్ బయ్యర్ కదా, బయ్యర్ నావిగేషన్ ఉండాలి కదండి ఇక్కడ. సో ఓకే, తీసుకుంటాను నేను బయ్యర్ నావిగేషన్. ఇక్కడనే తీసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇక్కడ నుంచి మోస్ట్లీ ఇది ఎట్లా ఉంటుందంటే బయ్యర్ నావిగేషన్. ఓకే, బయ్యర్ నావిగేషన్ పర్చేసింగ్. ఓకే, ఇంతవరకు ఓకే. ఇదేమో ఓకే, చూద్దాం ఏముంటుందని రాస్తానండి నేను. ఓపెన్ ఎండ్ ఫామ్. ఓకే, సో బయ్యర్ నావిగేషన్ ఎట్లా ఉంటుందండి అంటే సెటప్. ఓకే, సెటప్ అంటే కింద ఉంటుంది సెటప్, ఇది పర్సనల్ కదా. ఓకే, పర్సనల్ అండ్ ఇందులో బయ్యర్స్. ఈ ఫామ్ ఓపెన్ చేయండి. సెటప్ పర్సనల్, ఓన్లీ పర్సనల్. మీకే వాయిస్ ఇట్లా వస్తుందా, నాకు ఇట్లా వస్తుందా? మీకు రివాయిస్ వస్తుందా మాది ఎవరిదన్నా? సెటప్ పర్సనల్స్ బయ్యర్స్. ఓకే, దిస్ ఇస్ ద నావిగేషన్ అండి, బయ్యర్స్. ఇందులో కొన్ని ఒక బయ్యర్ని యాడ్ చేద్దాం. ఎవరిని యాడ్ చేద్దాం? బయ్యర్ని యాడ్ చేయాలంటే కిందికి డౌన్ రండి. డౌన్ వస్తే యాడ్ ఐకాన్ వస్తుంది, ఇక్కడ యాడ్ బయ్యర్ వస్తుంది. ఓకే, మనం ఏదన్నా ఎంప్లాయీని తీసుకుందాం. ఏ ఎంప్లాయీని తీసుకుందాము? ఓకే, మనకి ఎంప్లాయీస్ ఎవరు ఎక్కువ లేరు కాబట్టి నేనేమో కృష్ణ అని అతను పర్సన్నే తీసుకుంటున్నాను. విఏ కృష్ణ అన్న ఎవరు ఉన్నారు కదా, విఏ మోహన్, విఏ కృష్ణ. ఇతను బయ్యర్ యాడ్ చేసాం, కృష్ణ. ఫర్ టెస్టింగ్ పర్పస్ ఉందండి. ఇతను హైరార్కీ ఉన్నాడు కదా, అట్లా ఏం లేదు, హైరార్కీతో సంబంధం లేదు బయ్యర్కి. కృష్ణ, విఏ కృష్ణ కదా. ఓకే ఓకే, సేవ్ కొట్టేసాను. ఓకే, నో డన్. సో లెట్ మీ గో బ్యాక్ టు రిక్వెషన్. ఒక సింపుల్గా రిక్వెషన్ క్రియేట్ చేశాను. మళ్ళీ గో టు హియర్, క్రియేట్ వన్ రిక్వెషన్ క్రియేట్ చేయాలంటే టెస్ట్ గూడ్స్ VA 1000 అండ్ మ్యూట్లోకి వెళ్ళండి, మాట్లాడకపోతే. ఓకే, 100 నీడ్ బై డేటా సమ్ డేట్. ఓకే, సమ్ డేట్. ఇక్కడ VA టాటా అత్తాపూర్. ఓకే, VA టాటా అత్తాపూర్, VA టాటా లొకేషన్. ఓకే, లొకేషన్ ఇచ్చాను. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది కాబట్టి టెస్ట్ ఇస్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఈ ఫామ్ కాకుండా సోర్స్ అనే దాంట్లో రిఫరెన్స్ ఇవ్వాలి, ఎవరు ఏ బయర్కి వెళ్ళాలి రిక్వెషన్. యాజ్ ఎ రిక్వెషన్ అంటే నాకు తెలిసినంత వరకు యాజ్ ఎ రవి, ఐఎమ్ ఏ రవి నౌ, యాజ్ ఎ రవికి తెలిసినంత వరకు ఈ కైండ్ ఆఫ్ ఐటమ్స్ను ఎవరు డీల్ చేస్తారు, ఎవరు ప్రిఫర్ అంటే అతనికి తెలిసిన పరిచయం ఉన్న పేరు ఏంటంటే విఏ మోహన్. ఓకే, విఏ మోహన్ పేరు ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొట్టి అప్రూవ్ కొట్టేసేయండి.
ఇది అమౌంట్ 1000 ఉంది కాబట్టి ఇట్ విల్ బి అప్రూవ్డ్, ఇక్కడే అప్రూవ్ అయిపోతుంది. 4012 కదా, అది 4012. ఓకే, 4012 అప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు సింపుల్గా మోహన్ అకౌంట్కి వెళ్ళండి. మోహన్ అకౌంట్, ఎందుకంటే బయ్యర్ అతనికి వెళ్ళి ఉంటుంది, ఇది అప్రూవ్ అయిపోయింది, అతని దగ్గర ఉంటుంది. ఓకే, క్లోజింగ్ ఎవ్రీథింగ్, క్లోజ్ దిస్ వన్, క్లోజ్ దిస్ వన్, క్లోజ్ దిస్ వన్, లాగౌట్, విఏ మోహన్. ఓకే, బయ్యర్లోకి వెళ్తున్నాను, రిక్వెషన్ క్రియేట్ చేసి సబ్మిట్ చేశాను, బయ్యర్ అకౌంట్కి వెళ్తున్నాను, మోహన్కి వెళ్ళాను. ఓకే, మోహన్ ఎనీ ఫామ్ ఓపెన్ చేయాలి. ఓకే, డన్, ఇది అయిపోయింది, డన్. ప్రిపేరర్ లాగిన్ చేసి క్రియేట్ చేసి అప్రూవ్ చేసాడు. ఓకే, లాగిన్ టు ది బయ్యర్తో లాగిన్ అయినప్పుడు, ఓకే బయ్యర్తో లాగిన్ అయిన ఇప్పుడు ఆటో క్రియేట్ ఓపెన్ చేయండి. ఆటో క్రియేట్ కదా, ఇక్కడ ఏం పెట్టాం, బయ్యర్ వర్క్ సెంటర్. ఆటో క్రియేట్, ఓకే ఆటో క్రియేట్ ఫామ్ ఓపెన్ చేయండి. ఆటో క్రియేట్లా ఇప్పుడు మోహన్ ఉంది కదా, ఇప్పుడు సింపుల్గా కొంచెం సెర్చ్ చేసిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే డిఫాల్ట్ బయ్యర్ అనే అతను మోహనే ఉన్నాడు రిక్వెషన్లో, అదే రిక్వెషన్స్ వస్తాయి ఇక్కడ. సి బయ్యర్ ఉన్నాడు కాబట్టి, ఓకే బయ్యర్ అతని నేమ్ పైన ఉంది కాబట్టి అతనిదే వచ్చేసింది. ఓకే, విఏ మోహన్ ఉన్నాడు కాబట్టి బయ్యర్ ఉన్నాడు కాబట్టి అదే నెమ్ముతూనే వచ్చింది. రిక్వెషన్లో ఉంటే అట్లా వస్తుంది, రిక్వెషన్లో లేకుంటే, రిక్వెషన్లో ఏ బయ్యర్ని వేయకుంటే ఇక్కడ రిమూవ్ చేసేసేయాలి, ఈ రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసి ఫైండ్ చేయాలి. ఓకే సో 4001. ఇంకొకటి, రిక్వెషన్ ఇక్కడ అప్రూవ్ కాకపోతే మీరు ఫ్యూచర్లో రిక్వెషన్ అప్రూవ్ కాలేదు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారంటే రాదు, అప్రూవ్ రిక్వెషన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ, అప్రూవ్ రిక్వెషన్స్. ఓకే ఇక ఇక్కడ మన థర్డ్ సినారియో ఏంటిది, అసైన్ బయ్యర్, రైట్, అసైన్ బయ్యర్ కొట్టేస్తున్నాను. అసైన్ బయ్యర్ ఇతను న్యూ బయ్యర్ అడుగుతుంది. ఇప్పుడు ఇది సినారియో ఏంటంటే, సపోజ్ ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనుకోండి, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్. ఎలక్ట్రానిక్ గూడ్స్ మోహన్ డీల్ చేయకుండా కృష్ణ డీల్ చేస్తున్నాడు అనుకోండి, ప్రొక్యూర్మెంట్ సైడ్. ఇది మోహన్కి వచ్చింది, యాజ్ పర్ మిస్అండర్స్టాండింగ్ లేకపోతే మిస్కమ్యూనికేషన్, రిక్వెస్టర్ మోహన్ అని పంపించాడు. కానీ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి తెలుసు ఇది ఎవరు డీల్ చేస్తారు అనేది, మోహన్కి తెలుసు ఇది నేను డీల్ చేయను, ఇది కృష్ణ డీల్ చేస్తాడని. కృష్ణకు పంపాలి. ఎట్లా పంపాలి అంటారంటే రీఅసైన్ బయ్యర్లో ఇందులో విఏ కృష్ణ అని తీసుకోవాలి. సారీ, విఏ కృష్ణ అని తీసుకోవాలి. ఓకే, విఏ కృష్ణ, డన్. ఓకే డన్. See here, buyer has been changed. Now సార్ 1 సెకండ్ ఒకసారి చూపించండి, ఎక్కడ యాడ్ చేశారు. ఓకే, ఇక్కడికి వెళ్ళండి, టూల్స్, ఏవైనా టూల్స్కి వెళ్ళండి. ఇది ఆటో క్రియేట్ ఫామ్లో ఇది సెలెక్ట్ చేసుకొని టూల్స్కి వెళ్ళండి. టూల్స్లోనే రిటర్న్ రిక్వెషన్, మాడిఫై రిక్వెషన్, రీఅసైన్ రిక్వెషన్ అని ఉంటుంది. కావాల్సి 1 minute, టూల్స్ ఇవ్వలేదు కదా, సారీ ఫర్ దాట్. ఆటో క్రియేట్, ఫైండ్ రిక్వెషన్స్, మాడిఫై చేసేటప్పుడు, రీఅసైన్ చేసేటప్పుడు ఇక్కడ లాగిన్ రీఅసైన్, రైట్, ఏం రాయాలి ఇక్కడ, సెలెక్ట్ రిక్వెషన్ లైన్స్. ఓకే సెలెక్ట్ రిక్వెషన్ టూల్స్ టూల్స్లో రీఅసైన్ కదా, రీఅసైన్ బయ్యర్ అని ఉందా, లేకపోతే రీఅసైన్ బయ్యర్ ఓకే, రీఅసైన్ బయ్యర్. ఓకే, రీఅసైన్ బయ్యర్ సేమ్ థింగ్ అండి. మేబీ ఐ నీడ్ టు అప్డేట్ హియర్ ఆల్సో. ఈ కేసులో ఇక్కడ టూల్స్, ఇది మాడిఫై. చెప్పండి మేడం. చేసిన తర్వాత
నెక్స్ట్ ఆటో క్రియేట్, ఫైండ్ రిక్వెజిషన్, తర్వాత సెలెక్ట్ రిక్వెజిషన్స్ అది వస్తుంది. ఓకే, ఇదంతా కదా, ఇదంతా ఓకే. మీరేమంటున్నారంటే ఫైండ్ రిక్వెషన్. ఓకే ఓకే, ఫైండ్ రిక్వెషన్. ఓకే, ఇది నేను ఈ నావిగేషన్ మొత్తం అక్కడ ఉండే ఇది అంటున్నారు కదా మీరు. పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ ఆటో క్రియేట్లోకి వెళ్ళి ఫైండ్ రిక్వెషన్, సెలెక్ట్ రిక్వెషన్, టూల్స్, మాడిఫై. ఓకే, ద సేమ్ వే ఇక్కడ గిట్ట. ఓకే, ఇక్కడ వరకు టూల్స్ వరకు సేమ్. ఓకే, టూల్స్ వరకు సేమ్. ఓకే, టూల్స్ వరకు సేమ్. ఓకే, ఇదే సేమ్ సిమిలర్ ఉంటుందండి ఇక్కడ గిట్ట. ఇది గిట్ట మీరు ఈ దాని నుంచి చేసేసేయండి. బయర్ వర్క్ సెంటర్ చూడండి, బట్ ఆటో క్రియేట్ నుంచే చేసేసేయండి. దీన్ని గిట్ట ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఆటో క్రియేట్ అయితే. ఓకే, ఇందులో ఏం చేస్తారంటే టూల్స్లో రిటర్న్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రిటర్న్ అంతే కదా, రిటర్న్ అంతే ఉందా, రిటర్న్ రిక్వెషన్ అని ఉంది అన్నట్టు. రిటర్న్ రిక్వెషన్. ఓకే, పిఆర్ అని పెట్టేస్తాం, పర్చేజ్ రిక్వెషన్. పిఆర్ అంటే ఎక్కడైతే పిఆర్ మెన్షన్ చేస్తున్నాం అది రిక్వెషన్, బట్ పర్చేజ్ రిక్వెషన్. ఓకే ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, సో నావిగేషన్స్ వచ్చేసాయి. డన్. రియసన్ అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్? రియసన్ అయిపోయింది. సో ఇట్లా బయ్యర్ యాక్టివిటీస్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, అండ్ రీఅసైన్ చేయొచ్చు. ఓకే, రీఅసైన్ చేయొచ్చు. ఓకే, ఇవి మేజర్ అంటే వన్ ఆఫ్ ది రోల్స్ అనమాట. ఇప్పుడు బయర్ రోల్స్ అంటే ఏంటంటే రిక్వెషన్ ప్రాసెస్ చేయకముందు రిటర్న్ చేయొచ్చు, రిక్వెషన్ ప్రాసెస్ చేయకముందు మాడిఫై చేయొచ్చు, రిక్వెషన్ ప్రాసెస్ చేయకముందు రీఅసైన్ చేయొచ్చు. కానీ దాంతో పాటుగా అతని మేజర్ రోల్ ఏంటి? 1 minute. అతని మేజర్ రోల్ ఏంటంటే ప్రొక్యూర్ చేయడం అంటారంటే సప్లయర్తో కమ్యూనికేట్ అయ్యి ఆ ఐటమ్ డీటెయిల్స్లో బెస్ట్ ప్రైస్కి, బెస్ట్ క్వాంటిటీ, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ను పర్చేజ్ చేయడం అతని రోల్. ఓకే, అతను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్వర్ట్ దిస్ ఏదైతే రిక్వెషన్, అది ఏదైతే రిక్వెస్టర్ క్రియేట్ చేసి ఆయన రిక్వైర్మెంట్ను ఒక డాక్యుమెంట్ ఫార్మాట్లో బయ్యర్కి పంపిస్తాడో ఆ బయ్యర్ ఆ రిక్వెషన్ కన్వర్ట్ చేసి ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేయాలి. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెషన్ కన్వర్ట్ చేయాలి, ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేయాలి. ఆర్ఎఫ్ కన్వర్ట్ చేసి ఆర్ఎఫ్కు సప్లయర్కి పబ్లిష్ చేయాలి. అండ్ పబ్లిష్ టు ది సప్లయర్. ఓకే, సప్లయర్కి పబ్లిష్ చేయాలి. సో సప్లయర్కి ఇదేం చేయాలి? ఇప్పుడు మనకు రిక్వెషన్ రెడీ, అది మాడిఫై చేయడము లేకపోతే రీఅసైన్ చేయడము ఏదో ఒకటి అయింది, రిక్వెషన్ రెడీ అయింది. రిక్వెషన్ పర్చేజ్ చేయడానికి రెడీ అయింది. ఇప్పుడు ఆ రెడీ అయిన రిక్వెషన్ను ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేసి, ఆర్ఎఫ్కి కన్వర్ట్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటారు, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటారు. దీన్ని రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ క్రియేట్ చేసి సప్లయర్కి పంపించాలి. సప్లయర్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ కొటేషన్లో ఉన్న రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు కొటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇట్లా కొటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది కన్వర్ట్ చేయాలి అంటారంటే సప్లయర్ డీటెయిల్స్ కావాలి మనకు. సప్లయర్కు ఇన్ఫర్మేషన్ అంటే ఈ కొటేషన్ ఆర్ఎఫ్కి ఇవ్వాలి అంటే మనకు సప్లయర్స్ కావాలి. సప్లయర్స్ ఇప్పటివరకు మన సిస్టంలో ఇక్కడ క్రియేట్ చేయలేదు. ఓకే, రిక్వెషన్ను ఆర్ఎఫ్కి కన్వర్ట్ చేసి సప్లయర్లకు పంపించాలి అంటే సప్లయర్ డేటా వీ షుడ్ హ్యావ్ ఇన్ అ సిస్టమ్, రైట్? మనకు సప్లయర్ డేటా ఉండాలి. అంటే ఈ స్టెప్కు ప్రీ రిక్వెజైట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి క్రియేట్ సప్లయర్ సెటప్. ఓకే, సప్లయర్ సెటప్ చేసిన తర్వాత, సప్లయర్ లిస్ట్ చేసిన తర్వాత మనం కన్వర్ట్ ఆర్ఎఫ్కి వెళ్ళొచ్చు, కన్వర్ట్ రిక్వెషన్ టు ది ఆర్ఎఫ్కి ప్రాసెస్కి వెళ్ళొచ్చు. దానికి ముందు ఈ 2 ప్రాసెస్లు కంప్లీట్ చేసుకోవాలి. అంటే సప్లయర్ డేటా మనకు ఉండాలి. ఓకే, సప్లయర్ డేటా మనకు ఉండాలి. సో సప్లయర్స్ అంటే ఎవరు? మనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తారంటారంటే వాళ్ళ దగ్గర డేటా తీసుకోవాలి మనం. అంటే బిజినెస్ ఎలా చేస్తుందంటే మేము అది ఎప్పుడైనా రిక్వైర్మెంట్ వస్తే మీకు అప్రోచ్ అవుతాము, మీ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, మీరు మీ సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు డీల్ చేసే బిజినెస్ ఏంటి, ఏ ప్రోడక్ట్ను డీల్ చేస్తారో అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం వాళ్ళని. సప్లయర్స్ అందరిని అడుగుతాం, ఏమంటారు నార్మల్గా సప్లయర్ని అందరిని అడుగుతాం. మీ ఆర్గనైజేషన్ నేమ్స్ ఏంటిది, మీ సెటప్ ఆఫ్ ఆఫీస్ అంటే మీ సైట్స్ ఎక్కడ ఉంటాయి, మీరు డీల్ చేసే ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి, వాటి డీటెయిల్స్,
తర్వాత మీరు ఏవేవైతే ప్రొడక్ట్ని డీల్ చేస్తారో వాటి డీటెయిల్స్ అడుగుతాం. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసుకొని వాళ్ళను సిస్టంలో ఎంటర్ చేస్తాం. సో అండ్ సో సప్లయర్, XYZ సప్లయర్, ABC సప్లయర్ ఆర్ XYZ సప్లయర్ అనే ఒక నేమ్ ఇచ్చారు అనుకోండి. ఆ నేమ్కి తగ్గట్టు ఆ నేము, ఏ అడ్రస్లో ఉంటాడు అతను, అతని సైట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అతను డీల్ చేసే ప్రొడక్ట్ ఏంటివి అనే సప్లయర్ సెటప్లో ఇచ్చేస్తాం అనమాట. సప్లయర్ సెటప్లో ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే రిక్వెషన్ క్రియేట్ చేస్తున్నామో ఆ రిక్వెషన్ క్రియేషన్ బట్టి ఈ సప్లయర్లు ఫార్మా సప్లయర్స్ అయితే ఫార్మా సప్లయర్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆ రిక్వైర్మెంట్కి, లేకపోతే ఎలక్ట్రానిక్ సప్లయర్స్ అయితే ఎలక్ట్రానిక్ సప్లయర్ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లా సప్లయర్ ఆల్రెడీ సప్లయర్లో ఇచ్చుకుంటాం అనమాట. ఎట్లాంటి సప్లయర్ ఇతనని ఆ సెటప్ చేయాలి మనం. సప్లయర్ మొత్తం అంటే ఒక సప్లయర్ను ఒక థర్డ్ పార్టీ పర్సన్ మన సిస్టంలో ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎట్లా చేస్తాం, ఏమేమి డీటెయిల్స్ చేస్తాం ఆ ప్రాసెస్ చూద్దాం. సప్లయర్ సెటప్. ఓకే, సప్లయర్ సెటప్స్కి వెళ్ళాలి అంటే పర్చేసింగ్ సూపర్ యూజర్ రెస్పాన్సిబిలిటీ, సప్లయర్ బేస్, సప్లయర్, క్రియేట్ సప్లయర్. ఓకే, దిస్ ఈస్ అ నావిగేషన్. పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ, సప్లయర్ బేస్, సప్లయర్ అండ్ క్రియేట్ సప్లయర్. ఓకే, క్రియేట్ సప్లయర్. ఐఎమ్ గోయింగ్ హియర్. సో ఇది నాకు తెలిసి కృష్ణ లాగిన్లో ఉంది. ఇది కృష్ణ లాగిన్ నుంచి మనం వేద లాగిన్లోకి వెళ్ళిపోదాం, మన రెగ్యులర్ లాగిన్. ఓకే, వేదాకి వెళ్ళిపోదాం. ఓకే, నీ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఎవరితోనే అప్రోచ్ కావాలంటే సప్లయర్తో అప్రోచ్ కావాలి. కావాలంటే సప్లయర్ డేటా ఉండాలి మన సిస్టంలో. ఇప్పటివరకు సప్లయర్ని క్రియేట్ చేయలేదు, మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఓకే, వేద వెల్కమ్. ఓకే, ఓపెన్ ఎన్ఎల్టీకే ఫామ్. Okay, what happened? 1 minute. Try to open again. Okay. ఏమంటున్నా నావిగేషన్? పర్చేసింగ్ రెస్పాన్సిబిలిటీ, సప్లై బేసా? 1 minute. What is the navigation? Purchase supply base. 1 minute. Let me. Okay, supply base. Okay, supply base. Purchasing super user responsibility, supply base, supplier and supplier. Okay, purchasing super user responsibility, supplier base, suppliers and suppliers. Okay, sorry, ఇది కాదు, ఇది మన నావిగేషన్స్. ఓకే, అన్నిటికీ అవే ఇచ్చినట్టున్నాను. 1 minute. ఇవన్నీ సప్లయర్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం అన్నీ చేయాలి 1 by 1 నావిగేషన్స్. సప్లై బేస్ కాబట్టి సప్లై బేస్, దిస్ ఈజ్ ఆల్సో సప్లై బేస్. ఓకే, సప్లయర్స్ అండ్ క్రియేట్ సప్లయర్. సప్లయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సప్లై బేస్, సప్లయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సప్లయర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ సప్లయర్ అని ఉంది ఇక్కడ. క్రియేట్ సప్లయర్, ఇది క్లిక్ చేయండి. క్రియేట్ సప్లయర్. ఓకే, ఇట్లా వస్తుంది పేజ్. ఇట్లా వస్తుంటే స్టాండర్డ్ సప్లయర్ స్టాండర్డే ఉండాలి, డిఫాల్ట్ ఇది నో చేంజ్. అండ్ ఇక్కడ చేయండి విఏ సప్లయర్ 1 అనుకోండి. విఏ మనకు నేమ్ తెలియదు. ఓకే, నేమ్ ప్రకారం లేకపోతే నేను నేమ్ ఇట్ ఎనీ సప్లయర్. 1 minute. ఇలానే తీసుకోండి, మీకు గిట ఈజీగా ఉంటుంది. విఏ ఏబిసి సప్లయర్, ఏబిసి పీవీటీ లిమిటెడ్. ఓకే, పీవీటీ ప్రైవేట్ లిమిటెడ్ కదా. ఓకే, పీవీటీ ఎల్టీడీ. ఓకే, ఓకే, ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. లేకపోతే ఇవన్నీ మనకు నార్మల్ జనరల్ ఫ్లోలో సప్లయర్ అని ఇస్తాం. ఏబిసి సప్లయర్ అనుకోండి, ఇతను ఏబిసి సప్లయర్ కాకుండా సప్లయర్ 1 అని ఇస్తాం, సప్లయర్ 2 అని ఇస్తాం. ఈయన సప్లయర్ 1 ఫస్ట్ సప్లయర్, బట్ రియల్ నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ మీకు కావాల్సి వస్తే. ఓకే,
అలియాస్ అలియాస్ ఏంటి సేమ్ ఇచ్చేసాను ప్రాబ్లం. అలియాస్ అంటే ద నిక్ నేమ్. కొన్ని ఎట్లా ఉంటుంది అంటే కొన్ని ఆర్గనైజేషన్కి నిక్ నేమ్ ఉంటుంది. ఆర్గనైజేషన్ సప్లయర్ నేమ్ అంటే ఆర్గనైజేషన్ నేమ్ అండి. ఆర్గనైజేషన్ నేమ్ అంటేనే సప్లయర్ నేమ్. సప్లయర్ ఏంటి, ఎవరు అసలు? అరబిందో ఫార్మా మీకు సప్లై చేస్తున్నదా, లేకపోతే అపోలో ఫార్మా సప్లై చేస్తున్నదా, ఆ సప్లయర్ నేమ్. సో నేనేమంటున్నాను, జనరల్గా సప్లయర్ 1 అని ఇచ్చాను. ఫస్ట్ సప్లయర్ 1 ఇచ్చాను. తర్వాత కంట్రీ ఎవరిది, ఫస్ట్ సప్లయర్ ఎక్కడ? ఓకే, ఇండియాలో ఉన్నాడు. ఇండియాలో ఉన్నాడు. సో డీటెయిల్స్ ఇచ్చాను. ఆర్గనైజేషన్ సప్లయర్ నేము, ఆ సప్లయర్ కంట్రీ ఎక్కడ ఎక్కడ అసలు బేస్ ఎక్కడ అవుతుంది, బేస్ ఇచ్చాను. ఓకే, సింప్లీ క్లిక్ ఆన్ అప్లై. ఓకే, సింప్లీ క్లిక్ ఆన్ అప్లై. 3 డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ అప్లై. ఓకే, అప్లై ఇక్కడ ఇచ్చాను. మీకు కావాలి వస్తే సప్లై టైప్, ఎంటర్ సప్లయర్ నేమ్ యాజ్ ఆర్గనైజేషన్ నేమ్, కంట్రీ కోడ్ అండ్ క్లిక్ ఆన్ అప్లై. ఓకే, క్లిక్ ఆన్ అప్లై. ఓకే, సప్లయర్ క్రియేట్ అయిపోయింది. సప్లయర్కి ఒక యూనిక్ నెంబర్ ఇటు వచ్చింది, సిస్టమ్ జనరేట్ చేసి ఇచ్చింది యూనిక్ నెంబర్. ఓకే, దీనికి రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి ఇచ్చింది, అలియాస్ నేమ్, ఇవన్నీ మనం ఇచ్చినాయి. ఓకే, ఇతను ఎక్కడెక్కడ నుంచి డీల్ చేశాడు అంటే, ఈ సప్లయర్ ఉన్నాడు, ఈ సప్లయర్ 1 విఏ సప్లయర్ 1 అని అతను ఉన్నాడు. ఇతను మన గూడ్స్ ఎక్కడెక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాడు, ఎక్కడెక్కడ నుంచి మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు గూడ్స్, ఏ లొకేషన్ నుంచి. అతనికి లొకేషన్ ఏ లొకేషన్లో సెటప్ ఆఫీస్లు ఉన్నాయి. ఓకే, దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ సెటప్ ఏంటంటే క్రియేట్ అడ్రస్ బుక్ క్రియేట్ చేయాలి. అతని అడ్రస్ క్యాప్చర్ చేసుకోవాలి. అతని అడ్రస్ని క్యాప్చర్ చేసుకోవాలి అంటే ఈ రైట్ సైడ్ చూసుకోండి, అది లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సింది అడ్రస్ బుక్. క్లిక్ ఆన్ అడ్రస్ బుక్. సో సేమ్ నావిగేషన్ ఇక్కడ సప్లై బేస్ కరెక్ట్ కదా. సప్లై బేస్, సప్లయర్, క్రియేట్ సప్లయర్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అడ్రస్ బుక్ను సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ బుక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమంటున్నాను, క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇది అడ్రస్. ఇండియా కాబట్టి మీరు ఇది ఇండియానే ఇవ్వండి. మేక్ షూర్ దట్ ఇండియా. ఓకే, కంట్రీ ఇండియా ఇచ్చిన తర్వాత మాదాపూర్లో ఉందనుకోండి ఇతనికి ఆఫీసు, మాదాపూర్ ఇచ్చేసండి. మాదాపూర్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ ఇచ్చేసుకోండి. తెలంగాణ ఎల్ఓబి లేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ప్రీ టెక్స్ట్ ఫీల్డ్. తెలంగాణ కంట్రీ కదా, స్టేట్ కదా. కంట్రీ ఇండియా. అదేనండి, నేను వేరే ఫీల్డ్ చేస్తాను. ఓకే, ఇండియా. సో దీని సైట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఏమంటున్నాను అంటారంటే హైదరాబాద్ సైట్ అని ఇచ్చుకున్నాను. ఓకే, ఇది హైదరాబాద్లో ఉండే సైట్. ఓకే, హైదరాబాద్లో ఉండి మాదాపూర్లో నుంచి హైదరాబాద్ సైట్ను అతని సైట్ నేమ్ అంటే అతను డైరెక్ట్ లొకేషన్ నేమ్ చెప్పాడు. హైదరాబాద్ సైట్, బెంగళూరు సైట్ నాదా అని చెప్తాను అనమాట. సప్లయర్ హైదరాబాద్ సైట్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాను. ఎందుకు చేస్తావు దీన్ని? పర్చేసింగ్ చేయడానికి, లేకపోతే పేమెంట్ చేయడానికి. ఏదైనా 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓన్లీ అడ్రస్ నేమ్ హైదరాబాద్ అని పెట్టా తప్ప అర్తాపూర్ అలా ఏమీ ఉండదు. ఎక్కడండి? నేను డమ్మీ ఇస్తున్నాను, మీరు డీటెయిల్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఎక్కడ అంటున్నావు? ఇక్కడ ఇది నేమ్ అండి. మనం ఎట్లా పిలుస్తున్నాం ద సైట్ నేమ్ అనేది, ఇది హార్డ్ కోడెడ్ కాదు. ఇది ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నాను, హైదరాబాద్ సైట్, బెంగళూరు సైట్ అంటున్నారా, లేకపోతే హైదరాబాద్లో మల్టిపుల్ సైట్లు ఉన్నాయి అనుకోండి. హైదరాబాద్ సిటీ దగ్గర హైదరాబాద్ అని చేసాం కదా మనం. ఈ రావాల్సిన సప్లయర్ అనేది దేనికి చేస్తున్నాడు? మనకు నార్మల్గా సైట్ అనేది పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు వస్తుంది అనమాట. ఈ నేమ్ లేదు ఇస్తే ఆ నేమ్ వస్తుంది. ఏ సైడ్ నుంచి, హైదరాబాద్ సైడ్ నుంచి కొంటావా, బెంగళూరు సైడ్ నుంచి కొంటావా, పూణే సైడ్ నుంచి కొంటావా, ఎక్కడి నుంచి కొంటావా అని మీనింగ్ అనమాట. ఇదేంటిది సైట్ నేమ్ అనమాట. ఇతనికి ఉన్న సైట్ నేమ్ అది ఏదైనా ఇచ్చుకోవచ్చు. XYZ ప్రీ టెక్స్ట్ ఫీల్డ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. చూడండి నేను చెప్తాను ఇది ఎక్కడ యూస్ఫుల్ వస్తుంది అనేది. అడ్రస్ నేమ్, ఈ మొత్తానికి ఒక నేమ్ ఇస్తే అది నేమ్. ఇదేమో హైదరాబాద్ సైట్ అడ్రస్ అని చెప్తున్నాను. ఇది ఎంత, ఈ అడ్రస్ మొత్తం హైదరాబాద్ సైట్ అడ్రస్. ఓకే, ఇవి పేమెంట్ మెథడ్స్ ఇవి ఉన్నాయి కదా. పర్పస్ ఆఫ్ అడ్రస్ ఎందుకు ఇస్తున్నాం, పర్పస్ ఏంటి? ఈ పర్పస్ ఎనీ 2 సెలెక్ట్ చేసుకోండి.
ఓకే, మీరు ఇదే పర్చేసింగ్ పేమెంట్ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఎఫ్కి ఓన్లీ వద్దు, పర్చేసింగ్ అండ్ పేమెంట్ చేసుకోండి. పర్చేజ్ చేస్తాము, పేమెంట్ చేస్తామని, ఈ దానికే పర్చేజ్ చేస్తాం, దీనికే పేమెంట్ చేస్తామని మీనింగ్ అన్నమాట. ఓకే, కంటిన్యూ. ఓన్లీ కంట్రీ మేక్ షూర్ చేసుకోండి. తర్వాత ఇది అడ్రస్ మీరు ఏదైనా ఇచ్చుకోండి. తర్వాత అడ్రస్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి మీకు కంఫర్టబుల్ ఉన్నట్టు. తర్వాత ఇవి పేమెంట్, ఇది పర్పస్ రెండు సెలెక్ట్ చేసుకోండి, పర్చేసింగ్ పేమెంట్ అని. దెన్ కంటిన్యూ. ఇక్కడ చూసారా, ఈ సైట్ నుంచి ఎక్కడెక్కడ ప్రొక్యూర్ చేసుకోవచ్చు. హైదరాబాద్కే ప్రొక్యూర్ చేసుకోవచ్చా, బెంగళూరుకి ప్రొక్యూర్ చేసుకోవచ్చా. మన బిజినెస్ మనము హైదరాబాద్ ఆపరేటింగ్ యూనిట్ ఆ బెంగళూరు ఆపరేటింగ్ యూనిట్లో ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే ఈ XYZ సప్లయర్, ఇక్కడ సప్లయర్ ఏ అనే అతని దగ్గర, సప్లయర్ 1 అనే వాళ్ళ దగ్గర హైదరాబాద్ సైట్ నుంచి ప్రొక్యూర్ చేసుకోవచ్చా లేదా. ఇక్కడ ఎనబుల్ చేస్తే మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైతే హైదరాబాద్కి రిక్వైర్మెంట్ వచ్చిందనుకో, ఈ సప్లయర్ నుంచి ఈ సైట్ నుంచి ఈయన ప్రొక్యూర్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది డిజబుల్ చేసినామంటారంటే, ఈ సప్లయర్ నుంచి ఈ సైట్ నుంచి ఈ బెంగళూరు ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఏదన్నా వస్తే ప్రొక్యూర్ చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఓకే, అది రిలేషన్ ఇవ్వాలి. ఎన్ని ఆపరేటింగ్ యూనిట్ ఈ సప్లయర్తో డీల్ చేస్తావు, ఈ సప్లయర్తోనే హైదరాబాద్ ఆపరేటింగ్ యూనిట్ రిక్వైర్మెంట్ మాత్రమే డీల్ చేస్తావా, లేకపోతే నీకున్న అన్ని ఆపరేటింగ్ యూనిట్లు అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ ఉంటే, లేకపోతే 1 by 1 ఉంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏం చెప్తున్నానంటే, లేదు నాకు నా బెంగళూరులో రిక్వైర్మెంట్ వచ్చినా హైదరాబాద్లో రిక్వైర్మెంట్ వచ్చినా ఈ సప్లయర్తో డీల్ చేస్తాను నేను బిజినెస్. ఈ సప్లయర్లో పర్టికులర్ ఈ సైట్లో డీల్ చేస్తాను. ఒకవేళ ఇతను మల్టిపుల్ సైట్లు ఉంటాయి, ఇప్పుడు ఇంకొక సైట్ క్రియేట్ చేసాను అనుకోండి, బెంగళూరు సైట్ అనేది హైదరాబాద్ సైట్తో చేస్తున్నాను అని మీనింగ్. ఓకే, అప్లై. ఎనఫ్. ఓకే, ఒక సప్లయర్ను క్రియేట్ చేశాను, ఆ సప్లయర్కి ఒక సైట్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు ఇచ్చాను. అదేంటంటే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేశాడు. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసేటప్పుడు అతను మన హైదరాబాద్ ఆపరేటింగ్ యూనిట్కి బెంగళూరు ఆపరేటింగ్ యూనిట్కి ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే సప్లై చేయగలుగుతాడు. అది మీనింగ్. ఇప్పుడు విఏ సప్లయర్ అన్న వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే క్రమంలో ఒకవేళ హైదరాబాద్లో ఉన్న మన ఆపరేటింగ్ యూనిట్కి బెంగళూరులో ఉన్న మన ఆపరేటింగ్ యూనిట్కి ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే ఇతను సప్లై చేయడానికి ఎలిజిబుల్. ఓకే, దట్ ఈస్ ఇట్. ఓకే, ఇంకొక సప్లయర్ క్రియేట్ చేద్దాం. ఇట్లా యూ కెన్ క్రియేట్ వన్ మోర్ సప్లయర్. ఓకే, యూ కెన్ క్రియేట్. సప్లయర్ క్రియేషన్ అయిపోయింది. ఓకే, సప్లయర్ క్రియేషన్ అయిపోయింది, వీఆర్ డన్. అగైన్ వీ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ సప్లయర్ కనుక నేను ఏం చెప్తున్నానంటే మళ్ళీ దాని మీద కొట్టేస్తున్నాను. ఓకే, సప్లయర్స్ బేస్ ఇక్కడ సేమ్ నావిగేషన్ ఇంత ఫాలో అయింది, సేమ్ నావిగేషన్. ఇది రెండు క్రియేట్ చేద్దాం సప్లయర్స్ అని చెప్తున్నాను, ఇక్కడ చెప్పాను. రెండు క్రియేట్ చేద్దాం, సేమ్ నావిగేషన్. గో టు ది క్రియేట్ సప్లయర్. అగైన్ ఇట్లా గివ్, ఇక్కడ మీరు ఇచ్చేసేయండి విఏ సప్లయర్ 2. ఓకే, సప్లయర్ 2 అని ఇచ్చే సెకండ్ సప్లయర్ మనకు. ఓకే, కావాల్సి ఇక్కడ మీ రియల్ నేమ్ ఇటు ఇచ్చుకోవచ్చు, నాట్ ఇన్ అ ప్రాబ్లం. బట్ జర్నల్ అందరికి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, అంటే అది రిక్వైర్మెంట్ వచ్చేసి ఫార్మా సప్లయర్ అవుతారు, కొంతమంది ఎలక్ట్రానిక్ సప్లయర్ అవుతారు. మనం అన్ని సినారీలోకి యూజ్ చేసుకోలేము ఈ సప్లయర్. ఫార్మా ఉంటే ఫార్మా ఐటమ్స్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. అట్లనే జర్నల్గా నేమ్ ఉందనుకోండి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను, అందుకే తీసుకున్నాను. ఓకే, సప్లయర్ నేమ్ ఇచ్చాను, కంట్రీ ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఓకే, సప్లయర్ క్రియేట్ అయిపోయింది. ఈ సప్లయర్కి అడ్రస్ క్రియేట్ చేయాలి, సెకండ్ సప్లయర్కి అడ్రస్ క్రియేట్ చేయాలి. అంటే గో హియర్, అడ్రస్ బుక్. ఈ సెకండ్ సప్లయర్ అని ఇతను ఏం చేద్దామంటే కొంచెం వాడి, పూణేలో ఒక అడ్రస్ ఉంటుంది, వాడి అనే లొకేషన్ ఉంటుంది. సో ఇదేమంటున్నాను నేను, సిటీ పూణే, కంట్రీ ఓహ్ అరే సారీ అండి, యు ఆర్ కరెక్ట్, ఇండియా. కంట్రీ నేమ్. ఓకే, కంట్రీ ఇది మేక్ షూర్ చేసుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మీరు ఇటు చూసుకోండి. ఓకే, పూణే, కంట్రీ ఇండియా. ఓకే, తర్వాత స్టేట్
పూణే మధ్యప్రదేశ్ కదా, ఎంపీ అని పెడతాను. మహారాష్ట్రనా? మహారాష్ట్రకు ఏమొస్తుంది? షార్ట్ నేమ్ ఏమొస్తుంది? ఏదో నేర్చుకోవచ్చు. మహారాష్ట్ర ఏంటండి? ఎంహెచ్. ఓకే ఎంహెచ్. నేనేమంటున్నాను, ఇది పూణే సైట్ పూణే నుంచి ఆపరేట్ చేస్తాడు. అడ్రస్ పూణే సైట్ ఇస్తున్నాను. ఓకే, పర్పస్ ఏం చేస్తున్నాను అంటే పర్చేసింగ్ చేస్తున్నాను. ఓకే, పర్చేసింగ్ చేస్తున్నాను. ఓకే, ఇంతే. అడ్రస్ ఏ పర్పస్ ఏది, ఎక్కడ నుంచి అడ్రస్ నేమ్ ఇవ్వాలి, ఏ పర్పస్ ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నావు దీన్ని, దానికి సంబంధించిన అడ్రస్, ఏం డీల్ చేస్తావు, పర్చేసింగ్ డీల్ చేస్తావు, పేమెంట్ డీల్ చేస్తావు. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. సేమ్ రిక్వైర్మెంట్. ఈ సప్లయర్ 2 నుంచి పూణేలో ఈ సైట్ నుంచి నీకు ఏ ఆపరేటింగ్ రిక్వైర్మెంట్ వస్తే నువ్వు డీల్ చేస్తావు. నాకు 2 ఆపరేటింగ్ రిక్వైర్మెంట్ వచ్చినా 2 డీల్ చేస్తా అవుతుందో. ఓకే, మినిట్ స్ట్రక్ అయినట్టుంది. ఐ గాట్ స్ట్రక్ దిస్ వన్. ఓకే, సెలెక్ట్ అయింది, బట్ ఇక్కడ కనిపించట్లేదు మీకు. ఐ హోప్ ఇట్ ఇస్ సెలెక్టెడ్. ఓకే, ట్రై టు అప్లై నౌ. అప్లై కావాల్సి సెలెక్ట్ అయిందా లేదా అని మళ్ళీ ఒకసారి చూస్తారు. మెయిన్ సైట్లోకి వెళ్తే కనిపిస్తుంది మీకు. సెలెక్ట్ అయిపోయింది. పూణే సైట్ నుంచి హైదరాబాద్కు ఏమన్నా రిక్వైర్మెంట్ డీల్ చేయొచ్చు, బెంగళూరుకి ఏమన్నా రిక్వైర్మెంట్ డీల్ చేయొచ్చు. ఓకే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే నెక్స్ట్ సప్లయర్ క్రియేషన్ అయిపోయింది. సప్లయర్ క్రియేషన్ వి డన్. 2 సప్లయర్లను క్రియేట్ చేస్తాము. 2 సప్లయర్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాయో దాన్ని ఇచ్చేసాను. ఆ ఆపరేటింగ్ చేసే క్రమంలో మన ఆపరేటింగ్ ఏ ఆపరేటింగ్ రిక్వైర్మెంట్ వస్తే డీల్ చేస్తాము అని ఇచ్చాము. నేనేమి ఇచ్చానంటే 2 ఆపరేటింగ్, బెంగళూరు వచ్చిన రిక్వైర్మెంట్, పూణే హైదరాబాద్కి వచ్చిన ఈ 2 సప్లయర్ నుంచి 2 సైట్లకి మనం డీల్ చేస్తామని ఇచ్చాను. ఓకే, క్రియేట్ బుక్ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సప్లయర్ లిస్ట్ చేయాలి. సప్లయర్ లిస్ట్ అంటే మనం క్లాసిఫై చేయడం ఏ రకమైన సప్లయర్స్ అని. ఓకే, సప్లయర్ లిస్ట్ చేయాలి అంటే సేమ్ నావిగేషన్, సప్లై బేస్, సప్లయర్ లిస్ట్, సేమ్ నావిగేషన్ ఇక్కడ వరకు, సప్లయర్ వరకు. ఓకే, గో టు హియర్, క్లోజ్ దిస్ విండో, క్లోజ్ దిస్ వన్, కమ్ డౌన్, ఓపెన్ D2K ఫామ్, సప్లయర్ లిస్ట్. నేనేమంటున్నాను దాన్ని అంటారంటే ఎలక్ట్రానిక్స్ అని అంటున్నాను. ఎలక్ట్రానిక్ సప్లయర్స్ అనుకుంటున్నాను. ఓకే, సప్లయర్ లిస్ట్. ఓకే, అంటే మనము సప్లయర్ కేటగిరీ క్లాసిఫికేషన్ ఎందుకు చేసుకోవాలంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యూజ్ చేసినప్పుడు ఈ లిస్ట్ యూజ్ చేసుకొని వీళ్ళకే పబ్లిష్ చేస్తాం అందరికీ. ఫార్మా రిక్వైర్మెంట్ వస్తే ఫార్మాకి చేస్తాము, లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ రిక్వైర్మెంట్ వస్తే ఆయిల్ అండ్ గ్యాస్కి చేస్తాము, లేకపోతే ఇంకా కన్జ్యూమబుల్ అంటే నార్మల్గా గ్రాసరీ రిలేటెడ్ ఏదైనా సప్లయర్ ఉంటే గ్రాసరీకి ఇట్లా అంటే మనం ఫ్లెక్సిబుల్గా ఉండడానికి మనము సప్లయర్ అన్ని క్లాసిఫై చేసుకుంటాం. ఎలక్ట్రానిక్ సప్లయర్స్ మొత్తం ఒక దగ్గర, ఫార్మా సప్లయర్ ఒక దాంట్లో, తర్వాత గ్రాసరీ సప్లయర్స్ ఒక దాంట్లో. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రాసరీ రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఈ టెంప్లెట్ ఇది అప్లై చేసి వీళ్ళందరికీ నోటిఫికేషన్ పంపించవచ్చు. అదే ఎలక్ట్రానిక్ రిక్వైర్మెంట్ వచ్చిందంటే వీళ్ళందరికీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, అంటే వీళ్ళందరికీ మనం నోటిఫై చేయవచ్చు అట్లా. ఓకే, దాన్ని ఏం చేస్తున్నానంటే మనకి 2 సప్లయర్స్ ఉన్నారు కదా, బిఏ సప్లయర్ 1, సప్లయర్ 1, ఈయన ఎలక్ట్రానిక్ సప్లయరే, సైట్ ఏ సైట్. ఓకే, ఒకటే సైట్ ఉంది కాబట్టి ఓకే, విఏ సప్లయర్ 2, సైట్ ఏ సైట్, పూణే సైట్. సో మనకి లిస్ట్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ సప్లయర్ లిస్ట్ అయిపోయింది. ఓకే, సేవ్ చేద్దాం. ఓకే, ఇది అర్థమైందా? సప్లయర్ను నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను, ఏదైతే రిక్వైర్మెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్ వస్తే వీళ్ళకి మాత్రమే సెండ్ చేస్తాను నోటిఫికేషన్. ఫార్మా అయితే ఫార్మా వాళ్ళకే చేస్తాను, తర్వాత కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ అంటే గ్రాసరీస్ అయితే గ్రాసరీ వాళ్ళకి చేస్తాను. సంథింగ్ లైక్ దట్ వీఆర్ క్లాసిఫై, అంటే అందరికీ, అంటే మన రిక్వైర్ క్లాసిఫై అంటే అందరికీ, అంటే మ్యూట్లోకి వెళ్ళరా,
చెప్పండి మీ క్వశ్చన్ అండి. అంటే ఇది రిక్విజిషన్ చెప్పండి మీ క్వశ్చన్. కొటేషన్ రిక్వెస్ట్ చేయడమా అందరికి? దాని గురించి ప్రిపరేషన్ చేసుకుంటున్నాం మనం. కొటేషన్ రేజ్ చేసినప్పుడు ఈ టెంప్లెట్ అప్లై చేస్తాం. ప్రిపరేషన్ చేసుకుంటున్నాం మనం. కొటేషన్ రేజ్ చేసినప్పుడు ఈ టెంప్లెట్ అప్లై చేస్తాం. ఓకే, సప్లయర్ లిస్ట్ అయిపోయింది. సప్లయర్ని లిస్ట్ చేసుకున్నాం. ఓకే, సప్లయర్ లిస్ట్ అయిపోయింది. డన్. ఓకే, డన్. సప్లయర్ క్రియేషన్ అయితే అయిపోయింది. ఓకే, సప్లయర్ క్రియేషన్ అయిపోయింది. సప్లయర్ లిస్టింగ్ ఇటే అయిపోయింది. ఓకే, సప్లయర్లను ఒక లిస్ట్లో ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ టాస్క్ ఈజ్ దట్ హియర్ మనకు రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ సప్లయర్కి పంపించాలి. సప్లయర్కి పంపించాలంటే ఏ రూపంలో పంపించాలి? ఆర్ఎఫ్క్యూ రూపంలో పంపించాలి. ఆర్ఎఫ్క్యూ అంటే ఏంటిది? రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం దాన్ని. రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. ఓకే, మనకు రిక్వైర్మెంట్ ఉందంటే సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి కదా. సప్లయర్తో కొనాలంటే సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి. సప్లయర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక డాక్యుమెంట్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రిపేరర్ ఒక వేర్ హౌస్లో ఆపరేటర్కి ఒక రిక్వైర్మెంట్ వస్తే అతను పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి ఏ డాక్యుమెంట్ నుంచి కమ్యూనికేట్ అయ్యాడు? పర్చేజ్ రిక్వెషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కమ్యూనికేట్ చేసి ఓ సాయంత్రం వరకు ఎండ భయంకరంగా కొడుతుంది, ఇంట్లో ఇస్తేనే ఆడుతున్నాయి జీన్ ప్యాంట్స్. 1 minute సారీ, మ్యూట్లో ఉండండి ప్లీజ్ శ్వేత. ఓకే ఓకే, నేనేం చెప్తున్నాను అంటే మన రిక్వైర్మెంట్ సప్లయర్ కమ్యూనికేట్ చేయాలి అంటే వీ హ్యావ్ ఏ డాక్యుమెంట్ కాల్డ్ ఆర్ఎఫ్క్యూ. ఆర్ఎఫ్క్యూ అంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మన రిక్వైర్మెంట్కు నువ్వు కొటేషన్ ఇవ్వు. మా రిక్వైర్మెంట్ ఇది. యాజ్ ఎ బయ్యర్ చెప్తాడు సప్లయర్కి, మా రిక్వైర్మెంట్ ఇది, మాకు ఒక 500 ఐఫోన్స్ కావాలి. ఐఫోన్స్ కొనడం మా రిక్వైర్మెంట్. నువ్వు దాని మీద కొటేషన్ ఇవ్వు. నువ్వు ఎన్ని షిప్ చేయగలుగుతావో, ఎన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతావు, 500లో ఎంత ప్రైస్కి ఫుల్ఫిల్ చేయగలుగుతావు, ఏ డేట్ రోజు ఫుల్ఫిల్ చేయగలుగుతావు, ఆర్ ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఫుల్ఫిల్ చేయగలుగుతావు అనేది నువ్వు కొటేషన్లో ఇవ్వు. మేము అడుగుతున్నాము రిక్వైర్మెంట్. సో ఇది ఏం చేస్తామంటారంటే దీన్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఆర్ఎఫ్ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఉంది కదా, ఇందులో అన్ని డీటెయిల్స్ ఇస్తాం. మనం ఏమిస్తామంటే మనకు కావాల్సి ఈ రిక్వెషన్లో ఉన్న డీటెయిల్స్, ఈ రిక్వెషన్ కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ రిక్వెషన్లో ఏముంటుంది? ఏ ఐటమ్ కావాలి, ఏ ఐటమ్ పర్చేజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేయాలో, ఎంత ప్రైస్కి పర్చేజ్ చేయాలి, ఏ డేట్ రోజు కావాలి, ఏ లొకేషన్స్ కావాలి అనే రిక్వెషన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అదే సేమ్ ఇక్కడ కాపీ అవుతుంది. ఇక్కడ కాపీ చేస్తాం. ఇక్కడ కాపీ చేసి ఇదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎవరికి అడుగుతాము? సప్లయర్కి అడుగుతాం. మేము అడుగుతున్నాము 500 ల్యాప్టాప్స్, 500 ఐఫోన్స్ కావాలి. ఒక్కొక్క ఐఫోన్ ఒక 100 రూపీస్ అడుగుతున్నాము. ఒక్కొక్క తర్వాత అత్తాపూర్ డెలివర్ టు లొకేషన్ కావాలి. నీడ్ బై డేట్ అంటే ఈరోజు ఎంత 16th కదా, 20 రోజు కావాలి అని ఒక రిక్వైర్మెంట్ ఉంది. నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అదే ఇందులో మెన్షన్ చేసి సప్లయర్కి ఫార్వర్డ్ చేస్తావు. సప్లయర్ ఏం చేస్తాడంటే దీనికి అగెనిస్ట్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాడు. దాన్ని ఏమంటారు అంటే కొటేషన్ అంటారు. మనం కొటేషన్ అడుగుతున్నాం, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అడుగుతున్నాం వాళ్ళను, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే కొటేషన్స్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం ఎట్లా రిక్వెస్ట్ ఫర్ అది ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేద్దాం. మనం అట్లా ఎట్లా కొటేషన్ అడుగుతాం, రిక్వెస్ట్ ఫర్ ఎట్లా రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళ కొటేషన్ అనే ప్రాసెస్ చూద్దాం. ఓకే ఓకే, దిస్ ప్రాసెస్ నావిగేషన్ ఈజ్ ఆటో క్రియేట్, రైట్? ఆటో క్రియేట్, వెర్ ఈస్ ఆటో క్రియేట్? ఓకే, నేనేమంటున్నాను, మన రిక్వైర్మెంట్ ఉంది, మన రిక్వైర్మెంట్ను ఈ దానికి కన్వర్ట్ చేయాలి. ఈ దానికి కన్వర్ట్ చేసిన తర్వాత సప్లయర్ కమ్యూనికేట్ చేయాలి. ఆర్ఎఫ్క్యూ కన్వర్ట్ చేయాలి. రిక్వెషన్ ఆర్ఎఫ్క్యూ కన్వర్ట్ చేయాలి. ఆర్ఎఫ్క్యూ కన్వర్ట్ చేయాలంటే నావిగేషన్ ఏంటి? పర్చేసింగ్ సూపర్ యూజర్ రెస్పాన్సిబిలిటీ, ఆటో క్రియేట్, ఫైండ్ యువర్ రిక్వెషన్, అప్ టు అంటే ఇంకొంది, బట్ అప్ టు ఇక్కడ వెళ్దాం, చూద్దాం, ఇక్కడ వరకు వెళ్దాం. ఓకే, పర్చేసింగ్ సూపర్ యూజర్ రెస్పాన్సిబిలిటీ, ఆటో క్రియేట్, ఫైండ్ రిక్వెషన్. ఫైండ్ రిక్వెషన్. సో ఓకే, ఆటో క్రియేట్ ఏ లాగిన్లో ఉన్నాం మనం ఇప్పుడు? ఓకే ఓకే, సారీ అండి. ఇవి ఎవరు చేస్తారు దాన్ని?
ఈ యాక్టివిటీస్ మొత్తం ఎవరు చేస్తారు? బయర్ చేస్తారు కదా. వేద అనేది ఈజ్ నాట్ ఎ బయర్, ఈజ్ రవి ఈజ్ ఎ ఎంప్లాయీ, యాక్చువల్లీ ఈజ్ అ రిక్వెస్టర్. బట్ బయర్ అంటారంటే మోహన్, వీ నీడ్ టు లాగ్ ఇన్ టు ది మోహన్. సో లాగ్ ఇన్ టు ది మోహన్. బయర్ ఈ యాక్టివిటీస్ ఎవరు చేస్తారు? పర్చేసింగ్ యాక్టివిటీస్ బయర్ చేస్తాడు కదా మోహన్. విఏ మోహన్కి వెళ్ళండి. విఏ మోహన్ వెల్కమ్ పాస్వర్డ్ ఓకే కొట్టేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర రిక్వెషన్ ఉంది. మోహన్ దగ్గర రిక్వైర్మెంట్ ఉంది. మోహన్ దగ్గర వేద అనేది రవి అనే యూజర్ రిక్వెస్టర్ ఒక రిక్వెషన్ రేజ్ చేశాడు, అది మోహన్ దగ్గరకు వచ్చింది. ఆ మోహన్ దాన్ని సప్లయర్తో కమ్యూనికేట్ చేయాలి. సప్లయర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఎట్లా చేయాలి? ఆర్ఎఫ్క్యూ ద్వారా చేయాలి. ఆర్ఎఫ్క్యూ ఎట్లా క్రియేట్ చేయాలి? రిక్వెషన్కి ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేసే ప్రాసెస్. ఓకే మోహన్ నేనేం చేస్తానంటే స్లైడ్గా మోహన్తో ఏమన్నా పెండింగ్ ఉన్నాయేమో చూస్తాను. డాక్యుమెంట్స్ ఏమీ లేవా? ఓకే 1 minute, ఐ కెన్ టేక్ సంథింగ్ హియర్. ఏంటి రావట్లేదా? ఉండాలి 1 minute అండి, ఉండాలి. బ్లాంక్ వితౌట్ బయర్ లేకుండా చాలా ఉండాలి. మనం ఫస్ట్లో అప్రూవల్ కేసెస్లో టెస్ట్ చేసాము, అవన్నీ ఉండాలి, యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. బట్ సమ్హౌ ఇట్స్ రావట్లేదు. మళ్ళీ రిక్వెషన్ క్రియేట్ చేయాలంటే అన్నెసెసరీ. ఓకే లెట్ మీ వన్ మోర్ టైం. ఓకే ఆటో క్రియేట్ మోహన్ అని నేమ్ తీసేయండి. ఓకే మనది ఏం యూజ్ ఇది యూజ్ చేసుకున్నాం, ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేసుకున్నాం, ఇది రిక్వెషన్ యూజ్ చేసుకున్నాం. సో మనం ఏం చేద్దాం, దీన్ని మోహన్ ఏం చేస్తున్నాడు? కన్వర్ట్ చేస్తున్నాడు. ఏది చేస్తున్నాడు? ఆర్ఎఫ్క్యూ కన్వర్ట్ చేస్తున్నాడు, సప్లయర్తో కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఈ రిక్వైర్మెంట్ 500 ఐఫోన్స్ కావాలి, 500 ఐఫోన్స్ కావాలి, 500 ఐఫోన్స్ కావాలి కాబట్టి ఈ సప్లయర్తో కమ్యూనికేట్ కావాలి. సప్లయర్తో కమ్యూనికేట్ కావాలి అంటే సప్లయర్తో కమ్యూనికేట్ అయ్యే డాక్యుమెంట్ ఏంటి? ఇక్కడ ఉంటుంది ఆర్ఎఫ్క్యూ. ఇక్కడ డాక్యుమెంట్ టైప్లో ఆర్ఎఫ్క్యూ తీసుకోవాలి. కావాల్సి మళ్ళీ ఒకసారి ఈ రిక్వెషన్లో రవి అనే ఎంప్లాయీ 500 ఐఫోన్స్ కావాలని మెన్షన్ చేశాడు. 500 ఐఫోన్ రిక్వైర్మెంట్కి మోహన్ సప్లయర్ దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఫైండ్ అని కొట్టేసిన తర్వాత ఆ లైన్ను సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ టైప్ సప్లయర్ దగ్గరికి వెళ్ళాలి అంటే డాక్యుమెంట్ ఏముండాలి? ఆర్ఎఫ్క్యూ ఉండాలి. డాక్యుమెంట్ టైప్ ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేయాలి. ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ ఆటోమేటిక్ వెళ్దాం మనం. క్లిక్ ఆన్ ఆటోమేటిక్. ఓకే క్లిక్ ఆన్ ఆటోమేటిక్ అన్న తర్వాత యూ విల్ హ్యావ్ ఆప్షన్ హియర్ రైట్. సి హియర్ సప్లయర్ లిస్ట్ నేమ్. ఎవరికి సెండ్ చేస్తున్నాం ఇది? ఈ ఐటమ్ ఏ టైప్ ఐటమ్? ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాబట్టి మనకి ఎలక్ట్రానిక్ సప్లయర్ అని ఒక విఏ ఎలక్ట్రానికా ఏదో ఉండే కదా, విఏ ఎలక్ట్రానికా ఆర్ ఎలక్ట్రానికా. ఓకే ఎలక్ట్రానిక్ సప్లయర్ లిస్ట్ ఇంతకుముందు క్రియేట్ చేశాం కదా 2 సప్లయర్స్ని పెట్టి, ఆ సప్లయర్స్ని ఇక్కడ ఇస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే 2 సప్లయర్స్కి పంపిస్తున్నాం. ఇది అనమాట 2 సప్లయర్కి పంపిస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఆర్ఎఫ్క్యూ టైప్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చిపెట్టండి. ఓన్లీ ఇక్కడ సప్లయర్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సప్లయర్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక క్రియేట్ అని కొట్టండి. క్రియేట్ 1 minute లోడ్ చేయనివ్వండి. ఓకే లోడ్ చేయనివ్వండి. ఓకే ఆర్ఎఫ్క్యూ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఇక్కడ దిస్ ఈజ్ ఆర్ఎఫ్క్యూ. ఇక్కడ చూస్తే ఈ సప్లయర్తో కమ్యూనికేట్ అయ్యే డాక్యుమెంట్. ఇక్కడ చూస్తే అంత రిక్వైర్మెంట్ ఫ్రమ్ రిక్వెషన్ నుంచి వచ్చేసింది. నీకు ఏ ఐటమ్ కావాలి, ఎంత ప్రైస్ కావాలి, ఎంత క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, క్వాంటిటీ వేర్ ఇట్ ఈస్ క్వాంటిటీ టార్గెట్. ఓకే ప్రైస్ వేస్తున్నావు 1 minute. క్వాంటిటీ టార్గెట్ ఇవ్వలేదా? ప్రైస్ ఓకే క్వాంటిటీ టార్గెట్ ఇక్కడ ఉంటుంది. ఓకే క్వాంటిటీ టార్గెట్ కింద ఉంటుంది, ప్రైస్ టార్గెట్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయా? ఈ డీటెయిల్స్ మొత్తం రిక్వెషన్ నుంచి వచ్చాయి. రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ రిక్వైర్మెంట్ ఇక్కడ కాపీ అయిపోయిన తర్వాత
సప్లయర్తో కమ్యూనికేట్ కావాలి. కానీ కాపీ అయ్యేటప్పుడు అది మీరు ఆర్ఎఫ్క్యూ క్రియేట్ చేసేటప్పుడు వీ కెన్ ఆస్క్ సప్లయర్ ఫర్ డిస్కౌంట్స్. ఓకే, డిస్కౌంట్స్ అడగాలంటే ప్రైస్ బేస్కి వెళ్ళాలి. ప్రైస్ బేస్కి వెళ్ళి ఇక్కడ చెప్పొచ్చు మీరు సప్లయర్, నేను 500 అంటే 500 కొంటా, 500 కొంటే నాకు 30% డిస్కౌంట్ కావాలి. ఓకే, 30% డిస్కౌంట్ కావాలి. సారీ, పర్సెంటేజ్ డిస్కౌంట్ కదా, 30% డిస్కౌంట్ కావాలి. ఓకే, ఒక 250 కొంటే 250 కొంటే నాకు ఒక 15% డిస్కౌంట్ కావాలి. సారీ, ఇది సెకండ్ లైన్ 2, ఇది లైన్ 3 ఇది. ఓకే, ఇప్పుడు ఒక 100 కొంటాను అనుకోండి, తక్కువ క్వాంటిటీ కొంటున్నాను కాబట్టి తక్కువ డిస్కౌంట్ అనమాట, అట్లా అడుగుతున్నాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ కొంటే ఎక్కువ అడుగుతున్నాను, 5% డిస్కౌంట్ కావాలి. ఈ రేంజ్లో మీరు అడిగాడు అనుకోండి, సప్లయర్తో నెగోషియేట్ చేస్తున్నారు. ఏం నెగోషియేట్ చేస్తున్నారు? నేను క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి, నాకు క్వాంటిటీ తక్కువ ఉంటే తక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి, బట్ డిస్కౌంట్ అయితే ఇవ్వాలి. నేను క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ డిస్కౌంట్ కావాలి, నేను ఎంత కొంటే దాన్ని బట్టి డిస్కౌంట్ ఉండాలి అని నువ్వు సప్లయర్ని అడుగుతున్నావు. ఓకే, ఇక్కడ లొకేషన్ ఇవ్వండి, ఏ లొకేషన్ కావాలి నీకు? అత్తాపూర్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్కి కావాలి, విఏ లొకేషన్. సారీ ఇది కొంచెం టైం పడుతుంది. విఏ టాటా. ఓకే, మళ్ళీ విఏ అత్తాపూర్, విఏ టాటా. ఓకే, నేను ఇంకేమంటున్నాను అంటే నాకు నేను 500 క్వాంటిటీ కొంటే విఏ అత్తాపూర్కి కొంటా, బట్ లొకేషన్ ఎక్కడ కొంటా అంటే విఏ అత్తాపూర్ కాదు, విఏ మెహదీపట్నం కొంటాను నేను. మెహదీపట్నం ఎట్లా వస్తుంది ఇక్కడ? ఆర్గిది మెహదీపట్నం. సపోజ్ సప్లయర్కి మెహదీపట్నం లొకేషన్ చాలా దగ్గర ఉంటుంది, పక్కనే ఉంటుంది, బట్ అత్తాపూర్ లొకేషన్ అని కొంచెం దూరం ఉంటుంది. సో దగ్గర ఉన్న దానికి ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి కదా, పక్కనే కదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది కదా. పక్కనే ఆఫీస్ పక్కనే ఉందనుకో, వాళ్ళ సప్లయర్ పక్కనే ఉన్నారు, పెద్ద మనం మాన్యువల్గా షిప్మెంట్ చేయడానికి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి పెద్ద కాస్ట్ కాదు, కాబట్టి డిస్కౌంట్ కావాలి. నేను ఏమైనా అడుగుతానంటే అత్తాపూర్కి అయితే 40%, ఎందుకంటే నీకు పక్కనే ఉంది, నీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెద్ద ఉండదు. అంటే ఇక్కడ డిస్కౌంట్స్ అనేది క్వాంటిటీ బేస్లో అడగవచ్చు, లేకపోతే డెలివరీ టు లొకేషన్ ఆర్ ఆర్గనైజేషన్ బేస్లో అడగవచ్చు. ఈ ఆర్గనైజేషన్ నీకు దగ్గర ఉంది కాబట్టి నువ్వు తక్కువ డిస్కౌంట్ ఇయ్యి, ఈ ఆర్గనైజేషన్ నీకు దూరం ఎక్కువ డిస్కౌంట్ ఇయ్యి, ఈ ఆర్గనైజేషన్ నీకు దూరం ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ గివ్ ది కొంచెం తక్కువ డిస్కౌంట్ ఇచ్చినా పర్లేదు అనేది. డిస్కౌంట్స్ అనేది క్వాంటిటీ బేస్లో ఉండొచ్చు, ఆర్గనైజేషన్ బేస్లో ఉండొచ్చు, లొకేషన్ బేస్లో ఉండొచ్చు, మనం అడగవచ్చు ఇట్లా డిస్కౌంట్స్. నేను 3కి అడిగాను, సో నార్మల్గా ఇట్లా పెట్టేసాను. క్వశ్చన్, ఎనీ క్వశ్చన్? టాటా అత్తాపూర్ అనే ఉంది కదా, 4th కూడా మెహదీపట్నం సెలెక్ట్ చేసాను. ఓకే, షిఫ్ట్ లొకేషన్, సారీ బై మిస్టేక్ పడ్డట్టుంది. విఏ టాటా మెహదీపట్నం లొకేషన్. ఓకే, మెహదీపట్నం. ఓకే, ఇక్కడ 10% ఎక్కువ. నార్మల్గా ఇది చూడండి, ఇది చూస్తే సేమ్ క్వాంటిటీకి అత్తాపూర్కి ఒక 30% అడుగుతున్నాడు, బట్ సేమ్ క్వాంటిటీ బట్ మెహదీపట్నానికి 10% ఎక్కువ అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ సపోజ్ సప్లయర్ ఎవరు ఉన్నారనుకోండి, ఆ సప్లయర్కి ఆ లొకేషన్ దగ్గర ఉందనుకోండి, నార్మల్గా అన్ని రకాలుగా ఇది అంటే ఇది రూరల్ ఏరియాలు కాదు కాబట్టి నేను ఇట్లా సెలెక్ట్ చేసి చెప్పలేకపోతున్నాను. సపోజ్ మెహదీపట్నం ఈజ్ ఏ టౌన్ ఏరియా, బట్ అత్తాపూర్ అనుకోండి, అత్తాపూర్ ప్లేస్ లింక్ ఏదైనా రూరల్ ఏరియా, రిమోట్ ఏరియా, అక్కడ రావాలి సప్లయర్ సెండ్ చేయాలి అంటే ఇట్ విల్ బి రిస్కీ. కొంచెం రూరల్ ఏరియా ట్రాన్స్పోర్టేషన్ అంత ఉండదు, కాస్ట్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, అట్లాంటి దానికి తక్కువ అడగవచ్చు. ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఉన్న దానికి మనం ఎక్కువ డిస్కౌంట్ అడగవచ్చు కంపేర్ చేస్తే. సో అట్లా లొకేషన్ బేస్ మీద, ఆర్గనైజేషన్ బేస్ మీద, క్వాంటిటీ బేస్ మీద మనం డిస్కౌంట్స్ అడగవచ్చు. ఓకే, డిస్కౌంట్స్ అడగవచ్చు. నేను ఇలా డిస్కౌంట్ అడుగుతున్నాను, ఈ ఆర్ఎఫ్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఈ ప్రైస్కి ఇది కావాలని డిస్కౌంట్ అడుగుతున్నాను. ఓకే, డిస్కౌంట్ అడుగుతున్నాను, ప్రైస్ బ్రేక్స్లో డిస్కౌంట్స్ అడగవచ్చు. ఓకే, ఈ ఆర్ఎఫ్కి తర్వాత సప్లయర్స్ ఎవరిని అడుగుతున్నా, ఏ సప్లయర్ పోతుంది, ఇది పబ్లిష్ చేస్తే ఈ సప్లయర్ పోతుంది, ఈ సప్లయర్తో కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే సప్లయర్ లిస్ట్ క్రియేట్ చేసి యాడ్ చేసినాం కదా, ఎలక్ట్రానిక్ సప్లయర్స్ మొత్తం కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ రిక్వైర్మెంట్. ఐఫోన్స్ అనేది ఎలక్ట్రానిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకోండి,
ఎలక్ట్రానిక్ సప్లయర్స్ కదా వీళ్ళందరూ, ఇంకా మేబీ రియల్ టైంలో థౌజండ్స్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. ఇట్లా నేను 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. రియల్ టైంలో 1000 ఆఫ్ సప్లయర్ ఉంటారు. ఆ లిస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆ 1000 వచ్చి ఇక్కడ పడేస్తారు అనమాట. ఓకే, ఇక్కడ పడిపోతారు. ఓకే, ఇట్స్ ఫైన్. ఇంకొకటి, ఇక్కడ డ్యూ డేట్ ఉంది కదా, ఈ డ్యూ డేట్, క్లోజ్ డేట్, యాక్టివ్ డేట్, ఈ 3 డేట్లు ఉంటాయి మొత్తం ఆర్ఎఫ్క్యూలో. 3 డేట్లు. డ్యూ డేట్ అంటారంటే సప్లయర్ ఏ డేట్ నుంచి రిక్వెషన్ సెండ్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే సపోజ్ నాకు రిక్వైర్మెంట్ ఉంది, నెక్స్ట్ మంత్లో ఉంది రిక్వైర్మెంట్, మేలో ఎప్పుడు ఏప్రిల్లో రిక్వైర్మెంట్ ఉంది. ఏప్రిల్లో రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంది నాకు? ఏప్రిల్ 30కి ఉంది రిక్వైర్మెంట్. కానీ యాజ్ ఏ బిజినెస్ ప్రాసెస్గా మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఆర్ఎఫ్క్యూస్ బై నెగోషియేషన్కి వెళ్ళేటప్పుడు 1 or 2 months ముందే రేజ్ చేస్తూ ఉంటాం. రేజ్ చేసేటప్పుడు నేనేం చెప్తానంటే, ఈ రోజు నేను క్రియేట్ చేస్తున్నాను ఆర్ఎఫ్క్యూ, బట్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మీరు చూసుకోండి. అప్పటి వరకు డీటెయిల్స్ అన్నీ, మీ ఫీజిబిలిటీస్ అన్నీ చూసుకొని నాకు కొటేషన్స్ 24th నుంచి సబ్మిట్ చేయండి. 24th నుంచి సబ్మిట్ చేయండి. సపోజ్ 24th నుంచి సబ్మిట్ చేయండి. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ కొటేషన్ ఈ రోజు అలా కమ్యూనికేట్ అయినా వాళ్ళు రెస్పాండ్ ఇవ్వడానికి అంటిల్ దిస్ డేట్ వరకు వెయిట్ చేయాలి. 24th వరకు వెయిట్ చేయాలి డ్యూ డేట్. ఆ డ్యూ డేట్ క్రాస్ అయిన తర్వాతనే వాళ్ళు మనకు కొటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. నేను ఇంత ప్రైస్కి ఇస్తాను, ఇంత క్వాంటిటీ ఇస్తాను అని చెప్తారు కదా, దాన్ని కొటేషన్ అంటారు. ఆ కొటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి ఎప్పుడు? ఆఫ్టర్ డ్యూ డేట్. సో నేనేం చేస్తున్నాను, టెస్టింగ్ పర్పస్లో అంత పెద్ద పెట్టలేము మనం, అప్పటి దగ్గర వెయిట్ చేయలేం కాబట్టి నేను సేమ్ డేట్ ఇచ్చేస్తున్నాను. ఈ రోజు నుంచే ఇచ్చేసేయండి. ఓకే, క్లోజ్ డేట్. క్లోజ్ డేట్ ఏంటంటారంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 16th రోజు నేను రేజ్ చేస్తున్నాను, 24th రోజు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు అందరూ నాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఎప్పటి వరకు ఇస్తారు? 30 వరకు ఇస్తారు. 30 వరకు ఇచ్చేసేయండి. ఏమున్నా మీరు 30 వరకు కమ్యూనికేట్ చేయండి అనుకోండి. అట్లాంటి సినారీ ఉంది, 30 వరకు ఉంది అనుకోండి. ఓకే, 30 వరకు అంటే 30 వరకు ఉంది అనుకో, ఇది క్లోజ్ డేట్ పెట్టేస్తాను. ఈ రోజు క్లోజ్ పెట్టేస్తాను 30కి. 30 నుంచి 24th ఇక్కడ అనుకుంటే 24th అనుకున్నాను అనుకో, 24th నుంచి 30 వరకు మధ్యలో మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను నేను ఏ కొటేషన్ ఎవరు సప్లయర్ నుంచి వచ్చినా. తర్వాత కన్సిడర్ చేయను నా రిక్వైర్మెంట్కు అని మీనింగ్ అనమాట. ఓకే, 31 రియల్. ఇది ఒకటి అప్డేట్ చూస్తాను. 24th అనుకోండి. 3 డేట్లు. క్రియేషన్ డేట్ ఏ రోజు క్రియేట్ చేస్తున్నాము, డ్యూ డేట్, ఆర్ఎఫ్క్యూ అంటే మన ఆర్ఎఫ్క్యూకు ఒకవేళ సప్లయర్ రెస్పాన్స్ ఇవ్వాలంటే ఏ డేట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఈ డేట్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పటి దగ్గర వెయిట్ చేయాలి. ఏ డేట్ వరకు ఇవ్వాలి, ఈ డేట్ వరకు ఇవ్వాలి. ఈ డేట్ తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఓకే, నీ కొటేషన్ ఎఫెక్టివ్ ఎట్లా ఉండాలి అంటే, ఏ రోజు నుంచి ఏ డేట్కి ఉండాలి అంటే, నీ కొటేషన్ ఎఫెక్టివ్ ఎన్ని రోజులు అంటే, ఇక్కడ క్లోజ్ చేస్తే, ఈ డేట్ క్లోజ్ చేస్తే నీకు రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది? మేబీ ఏప్రిల్ 15th అట్లా ఉంది అనుకోండి. నీ కొటేషన్ ఎట్లా ఎఫెక్టివ్ డేట్ ఎట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలి. నీది 24th నుంచి, ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి 24th నుంచి ఫ్యూచర్ డేట్ ఏదన్నా ఉండొచ్చు. ఇక ఫ్యూచర్ డేట్ మనం నెగోషియేషన్ అయిపోయిన తర్వాత ఫుల్ఫిల్ అయిన దగ్గర నెక్స్ట్ మంత్ ఏదైనా ఉండొచ్చు. ఆ మీనింగ్ ఏంటంటే, మార్చ్ కదా, సరే 2020 ఏప్రిల్ సపోజ్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి. ఇట్లా ఇస్తే మీనింగ్ ఏంటంటే, నువ్వు సప్లయర్, నువ్వు ఇచ్చే ప్రైజెస్, నువ్వు ఇచ్చే కమిట్మెంట్ ఉంటుంది కదా, నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ రెస్పాన్స్ నాకు వ్యాలిడ్ ఇప్పుడు ఉండాలి. ఈ లోపల వచ్చేసి లేదు, నేను 24th రోజు కొటేషన్ ఇచ్చాను, 24th రోజు ఈ ప్రైజ్ ఉండే, లేకపోతే మీరు వచ్చేసి 30 క్లోజ్ చేసి ఏప్రిల్ 1st రోజు అనాలిసిస్ చేసి అవార్డ్ చేసిరు సప్లయరు. అవార్డ్ చేసినప్పుడు నా ప్రైస్ వచ్చేసి ఇంక్రీజ్ అయిపోయింది, నేను అంత ప్రైస్కి ఇవ్వలేను అన్న మాటలు అంటే నార్మల్గా అట్లా కమిట్మెంట్ ఉంటుంది కదా, ఆ కమిట్మెంట్ చేంజ్ కాకుండా మీరు ఒకవేళ కొటేషన్ ఇస్తే మీ కొటేషన్ వ్యాలిడ్, మీరు ఇచ్చే ప్రామిస్ ఈ డేట్లోపు మారొద్దు. ఈ డేట్లోపు మారకుండా ఉండాలంటే ఆ కొటేషన్ ఇవ్వండి. అది కన్సిడర్ చేసుకుని కొటేషన్ ఇవ్వండి. మీరు ఇప్పుడు 24th రోజు నాకు ఒక ప్రైజ్, ఒక క్వాంటిటీ, ఒక డెలివరీ లొకేషన్కి ఇంత సెండ్ చేస్తున్నాను అని ఒక కమిట్మెంట్, ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీదే నిలబడాలి అప్ టు దిస్ రేంజ్, ఈ రేంజ్ లోపల. తర్వాత మాట అనేది చేంజ్ చేయొచ్చు, వర్డ్స్ చేంజ్ చేయొద్దు అని మీనింగ్ అనమాట. ఎఫెక్టివ్ డేట్, దీన్ని ఎఫెక్టివ్ టు డేట్ అంటారు. ఓకే, ఎఫెక్టివ్ టు డేట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి? స్టేటస్ని యాక్టివ్ చేయాలి. ఇది ఇన్ ప్రాసెస్లో అంటే మనం ఇప్పటివరకు మనం క్రియేట్ చేస్తున్నాం, మనం క్రియేషన్లో మాత్రమే ఉన్నాం కాబట్టి
క్రియేషన్లో మాత్రమే ఉన్నాం కాబట్టి ఇన్ ప్రాసెస్లో ఉంది. దీన్ని ఏం చేయాలి? మేక్ షూర్ యాక్టివ్. యాక్టివ్ అంటారంటే సప్లయర్కు సెండ్ చేయడానికి రెడీగా ఉంది అనమాట. మీనింగ్ సప్లయర్కి సెండ్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే, రెడీగా ఉంది. రెడీగా ఉన్న తర్వాత సేవ్ చేయండి. క్లిక్ ఆన్ సేవ్ ఇయర్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఇస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. మీకు డాక్యుమెంట్ పంపించినప్పుడు ఇవన్నీ ఎంటర్ చేసి పంపిస్తాను. మేబీ ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఐ కెన్ గివ్ దట్. ఓకే, ఇక్కడ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఇప్పుడు. ఓకే, లెట్ ఇట్ బి టుడే. ఐ థింక్ వీ కంప్లీటెడ్, రైట్? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఓకే, డ్యూ డేట్ 16th March అని ఇచ్చారు. అవునవును ఇస్తాను, బట్ ఓకే క్రాస్, ఎందుకంటే మళ్ళీ చెక్ చేయడానికి రాదు. ఓకే, 16th March మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అర్థమైంది కదా. 16th March ఇస్తాను, ఎందుకంటే రియల్ టైమ్గా ఈ రోజే టెస్ట్ చేయాలంటే మనం 24th రోజు వెయిట్ చేయలేము దానికి. ఓకే, సో